ఇయాల మనకు టెలికాస్ట్ అయింది ఎపిసోడ్ అని మీరు అనుకుంటున్నారా? కాదు. అదొక పక్కా తెలుగు కమర్షియల్ సినిమా. అర్థం కాలే? చెప్తా ఇనుర్రి. ఒక రిచ్ ఫాదర్ హ్మ్. ఒక రిచ్ ఫాదర్‌కి ఒక గారాల పట్టి ఉంటది. గారాల పట్టి అంటే ముద్దుల కూతురు ఉంటది. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఆ ప్రిన్సెస్‌కి కావాల్సినయన్నీ ఇస్తాడు డ్యాడీ. తనకి విజయాల కోసం ఏమేమి కావాలనో, తను గెలవనీకి, తను జీవితంలో ముందుకు పోనీకి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తాడు. హ్మ్. అన్నీ ముద్దుగా చూసుకుంటాడు. ఆ గారాల పట్టి ఏం చేస్తాడంటే దారిన పోయే దానయ్య ఒక రోడ్డు మీద తిరిగే ఒక రోమియో గాడిని లవ్ చేత్తది. ఎందుకు పనికిరానిది చెప్పడానికి. లవ్ చేసి వాడే నా హీరో అంటది. హీరో అంటే ఫాదర్ ఏమో నెత్తి కొట్టుకుంటాడు. "ఏరా గాడిందే, గాడింది ఇంక మంచోళ్ళు దొరుకుతారు. నేను మంచి పెద్ద కలెక్టర్‌ని పట్టుకొస్తా, వాడిని పట్టుకొస్తా, వీడిని ఎట్లా నాకు వాడే కావాలి, నాకు వాడే కావాలి, నాకు వాడే కావాలి." ఆఖరికి ఎందుకు పనికిరానోడిని తీసుకొచ్చి షైన్ చేసి, వానికి మోటివేట్ చేసి, వానితోటుండి, వాని గెలుపు లోపలుండి, వాడు గెలిచిన తర్వాత వాళ్ళ అయ్యకే తీసుకుపోయి షేక్ హ్యాండ్ ఇప్పిత్తారు. ఇది కాదా జరిగింది ఇయాల చెప్పుర్రి. ఆ రిచ్ ఫాదర్ ఎవరు? భరణి అన్న. ముద్దుల డాటర్ ఎవరు? తనుజ. ఆ కూతురు గెలుపు కోసం పోరాటం చేసిండా? వాటర్ టాస్క్ ఆ పూల్ టాస్క్‌లో గెలుపు కోసం పోరాటం చేసిండా? ఆఖరికి భుజం మీద ఎత్తుకొని వచ్చిండయ్యా. నీళ్ళలో మునిగిపోతుంటే కూతుర్ని సేవ్ చేసి జిప్కు అని దుంకి పల్టీ కొట్టి భుజం మీద ఎసుకొనొచ్చి కాపాడిండయ్యా తండ్రి కూతుర్ని. ఇంత చేసి కూతురు ఫ్యామిలీ ఐ మీన్ తండ్రి, తల్లి, వాళ్ళ సిస్టర్‌లు వాళ్ళంతా కూడా అంతా కూడా కూతురు కోసం పోరాటం చేస్తారు. ఇగ సైడ్ క్యారెక్టర్స్ సునీల్ క్యారెక్టర్ లాగా మన ఆ! మన ఎవలాలు ఇమాన్యులు వీళ్ళంతా ఎక్కడ సపోర్ట్ చేసిరంట్రా? వాళ్ళు సపోర్ట్ చేయకుండానే సపోర్ట్ చేసిర్రు. ఆమె దాంట్లో పోయకుండా నీళ్ళు కాపాడిర్రు గదా! లాస్ట్ రౌండ్‌లో గూడా. సో, అందరూ కలిసి సపోర్ట్ చేసి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్‌ని గారాల పట్టిని చింగు 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 అనుకుంటూ ఇంట్లో తిరిగేలాగా తయారు చేస్తే హ్మ్. ఆమె ఇంకొకడిని కొంగు కట్టేసుకొని పోయింది. ఆళ్ళెవలు కళ్యాణాలు. కళ్యాణాలతో పోయి కళ్యాణ్‌ని లేపి, కళ్యాణ్‌కి సపోర్ట్ చేసి, కళ్యాణ్‌ని నిలబెట్టి, కళ్యాణ్‌ని ఎదిగేటట్టు చేసి, కెప్టెన్‌ని చేసి ఓహ్! వాడే ఇది చూడ్డానికి సీరియల్ లెక్కనే ఉన్నదబ్బా! ఇప్పుడు 'బిగ్ బాస్' లెక్క లేదు. ఇది సీరియల్ లెక్కనే ఉంది. నాన్న, కూతురు, పెద్ద కూతురు, చిన్న కూతురు ఇయన్నీ గాకుండా ఇయాల చూసిర్రు గదా! నా చెల్లి దగ్గరికొచ్చాను, మా నాన్న దగ్గరికొచ్చానంటది తనుజ. అంత కుటుంబం భరణి అన్నగారి కుటుంబం అయితే, ఇడిదికి ఇంకో ఫ్యామిలీ, ఇమాన్యుల్ ఫ్యామిలీ. ఇదంతా చక్కగా పోతున్న సమయంలో ఎవ్వరికీ సంబంధం లేనోడు ఇమాన్యుల్ లాంటి మంచి కుటుంబానికిచ్చి చేద్దాం అనుకున్న భరణి అంటే సంజన లాంటి మంచి ఫ్యామిలీకిచ్చి భరణి ఫ్యామిలీ చేద్దాం అనుకుంటే కడిగితే దారుణ పోయే దానయ్య ఎందుకు పనికిరానోడు రేకుల రూమ్‌లలో ఉండే డబ్బా, రేకుల డబ్బా రూమ్‌లో ఉండే బతికేటోడు. వానితోటి పోయి రేకుల రూమ్‌లో ఉన్నది. అమ్మ! అయి అయి తొరవలి ఎంజాయ్‌డ్‌నా మామూలు ఎంజాయ్‌డ్ కాదు. సరే కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ రివ్యూ చాలా బాగుందబ్బా! వెరీ నైస్ ఎపిసోడ్. ఎవరైతే వర్స్ట్ ప్లేయర్ అన్నారో వాళ్ళ చేతుల మీదకెళ్ళి కళ్యాణాలు కెప్టెన్సీ బ్యాండ్ పెట్టుకున్నారు. అంతా మంచిగానే ఉంది గానీ, మనకు కూడా ఇప్పుడు సినిమా చూసేటప్పుడు ఒరేయ్! వాడికంత సెటిల్డ్ లైఫ్ రా గాడిని విడిచిపోయి అంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఈ చిల్లర గాడిని ఎందుకు లవ్ చేసిందన్న సెన్స్‌లో ఇప్పుడు కళ్యాణ్ వెల్ సెటిల్డ్ అది కాదు. అంటే సినిమాటిక్ అంత వదిలేయర్రి. సరే ఇప్పుడు మనకి కళ్యాణ్ మీద ఏం ఒపీనియన్ ఉంది? ఈ రుద్రుడు స్టార్ అనే ఒపీనియన్ ఉంది. అమ్మాయి దొరికితే చాలు అణువు చూసి, అదును చూసి ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ మనకున్న ఒపీనియన్స్. సేమ్ మనం కూడా పేరెంట్స్ సైడ్ తీసుకున్నాం అన్నట్టు. అయితే ఇక్కడ హీరోయిన్ సైడ్ నుంచెళ్ళి చూస్తున్నాము. హీరోయిన్ సైడ్ నుంచెళ్ళి చూస్తే మొత్తం హీరో మామూలోడు కాదు. అతనికి అన్యాయాలు జరిగినాయి. అందుకే ఇట్లా తయారైండు. అది ఇది అని చెప్పి ఈ ఎలివేషన్స్. మిడ్‌నైట్ ముచ్చట్లు చూస్తే తనుజ దేవత. కళ్యాణ్‌కి సపోర్ట్ చేయడం కరెక్టే. కానీ కళ్యాణ్ అన్ని రకాలుగా రైటా అంటే కాదు. హీరో కూడా అంతే కదా మన సినిమాలల్లా. అన్ని రకాలుగా రైటా అంటే కాదు. వాడు అట్లా దారిలో పోయేటోడిని కూడా హేయ్ అని కొడతాడు. ఉత్తనే కొడతాడు. ఎంత తీట. సరేదా ఎపిసోడ్‌గా చూస్తే ఎట్లా చూసినా కానీ మనకు పూర్తి స్థాయిలో కళ్యాణ్ మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తుందా అంటే రాదు. అన్యాయం జరుగుతుంది అయ్యో పాపం అందాం అంటే పూర్తిగా అనబుద్ధి కాదు. ఎట్ ద సేమ్ టైం ఈ దివ్యనికితో చేసే ప్లాన్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయంటే కాదు. ఆమె ఎందుకు కావాలని టార్గెట్ చేయాలని చూస్తే ఆటోమేటిక్‌గా వీళ్ళు షైన్ అవుతారు. ఇక్కడ యాక్చువల్‌గా మరుగున పడిపోతున్న రాయి అద్భుతంగా అంటే షైన్ కావాల్సిన రాయి మరుగున పడిపోతున్న రాయి రాయిలా మిగిలిపోతుంది లోపల వజ్రం ఉందని ఫీల్ అయ్యే కంటెస్టెంట్ ఎవర్రా అంటే శ్రీజ. శ్రీజకి ఏమైనా లైమ్ లైట్ వస్తుందా? స్కోప్ వస్తుందా అంటే లేదు. ఇక్కడ హీరోయిన్ వల్ల ఆ సైడ్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోతుంది. కానీ సైడ్ ఆర్టిస్ట్ కాదు ఖతర్నాక్ ఆర్టిస్ట్ పోయి బయటకు రావాలి. అసలు లేడీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావాలంటే కాదు. కమర్షియల్ సబ్జెక్ట్‌లో ఏముంటది ఎప్పుడైనా హీరోయిన్ ఫాదరు ఇదే కదా ఉండేటిది. ఇదే నడుస్తుంది. ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చెప్పుకుందాం. దాంతో పాటు మన సినిమాటిక్ ఎక్స్‌ప్లనేషన్ సరే కంటిన్యూ చేద్దాం.
సరే ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనకి ఇమాన్యుల్, తనుజ వీళ్ళు మాట్లాడుకునేది చూపించారు. ఇది మిడ్‌నైట్ ముచ్చట్లో కవర్ చేసినాం. యాక్చువల్లీ ఇది మొత్తంగా టెలికాస్ట్ చేయలే ఎపిసోడ్‌లో. టెలికాస్ట్ చేస్తే తనుజ మీద మన ఒపీనియన్ ఎవరికైనా తనుజ మీద మనకు నెగెటివ్ ఒపీనియన్ ఉంటే అది టక్కున పాజిటివ్ ఒపీనియన్‌గా మారిపోతది. అంత సూపర్బ్ అంత ఎలివేషన్ ఉన్న థింగ్‌ని లేపేసిండు 'బిగ్ బాస్' మామ. అది ఎందుకు లేపేసిండో అర్థం కాలేదు. యాక్చువల్లీ ఈ పాయింట్ ఎయ్యాల్సింది. కరెక్ట్‌గా ఎయ్యాల్సిన పాయింట్‌ని తీసేసి కరెక్ట్‌గా టెలికాస్ట్ చేయాల్సిన పాయింట్‌ని తీసేసి మిగతాది మాత్రం పెట్టిండు. అంటే వాళ్ళ తరపున వాళ్ళేం చెప్పిరో పెట్టిర్రు. కానీ తనుజ ఆ తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఏమిచ్చిందో మాత్రం పెట్టలేదు. రైట్. ఇమాన్యుల్, తనుజ యాక్చువల్లీ తనుజానే ఇమాన్యుల్‌ని పట్టుకొని నేను నిన్నొక డౌట్ అడుగుతా. నేను చేసింది కరెక్టేనా అడుగుతది. ఇది కళ్యాణ్ కోసం సాక్రిఫైస్ చేయడం అనేది కరెక్టేనా? ఇది సేఫ్ జోన్‌లోకి పంపించడం కరెక్టేనా? నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అడిగితే ఇమాన్యుల్ ఏమని చెప్తాడంటే, ఎందుకు ఇచ్చినావు అసలు? రీజన్ ఏంది? మీ మధ్యలో జరిగిన డిస్కషన్ ఏంది అని క్వెషన్ ఏస్తాడు. అక్కడేమంటదంటే, కళ్యాణ్‌కి నేను మాటిచ్చిన ఫస్ట్ టీమ్‌లోకి టై అప్ అయిదాం అనుకున్నప్పుడే నాకు ఇప్పుడు నాన్ననేమో దివ్యతోటి వెళ్ళిపోయిండు. నాకు టీమ్ అవ్వడానికి ఎవరు లేరు. రీతు అండ్ డిమాండ్ పవన్ వెళ్ళిపోయారు. మీరిద్దరేమో సంచాలకులుగా ఉన్నారు. నాతో టీమ్ అప్ అవ్వడానికి ఎవరు లేరు. ఆ టైంలో నేను కళ్యాణ్‌ని అడిగిన. కళ్యాణ్‌ని అడిగితే మరి ఏదైనా బెనిఫిట్ వస్తే మరి నాకు ఇస్తావా? ఏదైనా సిచ్యువేషన్‌లో సేవ్ అయ్యే ఆప్షన్, కెప్టెన్ అయ్యే ఆప్షన్ వస్తే నాకు ఇస్తావా అని అడిగిండు. సరే అని చెప్పిన. అంటే గట్ల ఒప్పుకున్న తర్వాత నువ్వు గీ టీమ్ అవ్వుడేంది? నువ్వు ఇంత పోరాటం చేసింది వాడికి ఇవ్వడానికి అయితే నువ్వెందుకున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇది కరెక్ట్ కాదు. అసలు నువ్వు అట్లా ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇక దివ్య నిఖిత వచ్చి దివ్య నిఖిత ఇంగ అని చెప్పి గాలి కొడుతూనే ఉంటది. తప్పు, వాడు వరస్ట్, అంటే ఐ మీన్ అట్లా కాదే గానీ చెప్పేదేంటంటే, అంటే నిన్ను యూజ్ చేసుకోవడానికి వాళ్ళు వాడుకుంటున్నప్పుడు అసలు అది కరెక్ట్ కాదు. అసలు ఆ ప్రామిస్ ఎట్లా ఇస్తావు నువ్వు? మమ్మల్ని అడగద్దా? నేను నీ గురించి అసలు ఎప్పుడు నెగెటివ్ అనుకోను తెలుసా? ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ. నేను నీకోసమే ఆలోచిస్తూ ఉంటా. యూ ఆర్ వెరీ పాజిటివ్. ఐఎమ్ వెరీ పాజిటివ్. యూ ఆర్ సూపర్. అవన్నీ చెప్తానమాట. చెప్పి నువ్వు తోపు, నువ్వు తురుము, నీకేమన్నా డౌట్ ఉన్నా మమ్మల్ని అడగాలి కదా అని చెప్పి ఇమాన్యుల్ కూడా మమ్మల్ని అడిగి ఒక డెసిషన్ తీసుకోవచ్చు కదా. అట్టెట్ ఇస్తావు అంటే ఇప్పుడు సీజన్ అంతా ఆడిన తర్వాత కప్పు వాడికి ఇవ్వాలి, నీతో కలిసి ఆడతా, నేను మన ఇద్దరం కలిసి ఆడదాం, సీజన్ అంతా బాగుందాం, కప్పు మాత్రం నాకు ఇవ్వాలంటే ఒప్పేసుకుంటావా? అది ఎట్లా కరెక్టు? నువ్వు ఆ పాయింట్ మీద ఒప్పుకున్నావు అంటే నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పి వీళ్ళకి కోపం వచ్చింది. చెప్పారు, తప్పలేదు, చెప్పారు, ఓకే. అంటే 2 యాంగిల్స్ ఉంటాయి అబ్బా. ఇప్పుడు దివ్య నిఖిత యాంగిల్‌లో చూడు. దివ్య నిఖిత స్కెచ్ చేసుకొని వచ్చింది. ఏది భరణి అన్నతోటి క్లోజ్‌గా ఉంటే తనకి లైఫ్ అనేది అంటే ఐ మీన్ ఈ హౌస్‌లో లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటది. అతనితో ఉంటే పాజిటివ్ ఉంటది. అండ్ అతనితో ఉండడం వల్ల ఒక గ్యాంగ్ అంతా కూడా నాకు సపోర్ట్ చేస్తది. ఇదంతా కూడా తన వెర్షన్‌లో చూసుకుంటే కరెక్టే. కానీ ఓవరాల్‌గా అంటే స్ట్రాటజికల్‌గా గేమ్ ప్లేలో చూసుకుంటే కరెక్టే అనిపిస్తది. కానీ ఇండివిడ్యువల్‌గా గేమ్ అంటే నార్మల్ ఆడియన్ లాగా చూస్తే ఎన్ని నక్కజిత్తులురా నాయనా! అమ్మో! ఏమో మాట్లాడుతంటే మేకవన్న పులి, తినబూసిన కత్తి. ఇప్పుడంతా కూడా దివ్య నిఖిత తనుజతో మాట్లాడేదంతా ఊరికనే యూజ్ కోసం మాత్రమే. ఈమెతోటి ఉంటే బాగుంటది. రేపొద్దున అంటే ఈమెకి చాలా బలం ఉంది. బయట బాగా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడుతుంది తప్ప అసలు నిజంగా ప్రేమ ఉందా ఆమె మీద అంటే లేదు. లిటరల్లీ లేదు. భరణి అన్న మీద నిజంగా ప్రేమ ఉందంటే లేదు. ఊరికనే. ఆ తర్వాత కనెక్ట్ అయ్యి ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత ఏమన్నా నిజంగా అఫెక్షన్ వస్తది కావచ్చు గానీ, ఇప్పుడైతే ఖచ్చితంగా కమర్షియల్. అంటే పక్కా కమర్షియల్ అన్నది ఏర్పడుతది. మనకు మాటల్లోనే ఏర్పడుతది. ఈమె నైస్‌గా మాట్లాడుతుంది ఐస్ జేయడానికే. ఐస్ జేయడం ఎందుకు? తనతో పాటు బాండ్ కంటిన్యూ చేయడానికి. బాండ్ కంటిన్యూ చేయడానికి దాని ద్వారా వచ్చే బెనిఫిట్‌ని పొందడానికి అనేది ఒకటి క్లియర్ కట్‌గా ఏర్పడుతది. సరే ఇక ఇమాన్యుల్ అయితే జనరల్‌గానే చెప్తుండు. మొత్తం అట్లా ఇచ్చేయడం కరెక్ట్ కాదు కదా! యాక్చువల్లీ కళ్యాణ్ అన్న, శ్రీజ అన్న ఇమాన్యుల్‌కి ఎప్పుడో కట్ అయిపోయింది. పెద్ద గేమ్ అటాచ్‌మెంట్ లేదు. కాబట్టి వాళ్ళంటే కొంచెం నెగెటివ్‌గానే ఉంది ఇమాన్యుల్‌కి. యాక్చువల్లీ ఇమాన్యుల్ మంచోడు కాదంటే సూపర్. ఇమాన్యుల్ సూపర్. ఇమాన్యుల్ గేమ్ ప్లే బాగుంటది. ఇమాన్యుల్ బాగా ఆలోచిస్తాడు. బయటకి ఎట్లా పోతది? ఏమైతుంది? మనం అనుకున్నట్టే బయట అనుకుంటారా? ఇవన్నీ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే గేమ్ చేంజ్ అయిందో అప్పటి నుంచి వీళ్ళు కాలిక్యులేషన్ కరెక్ట్‌గా లేదు. బయట నుంచెళ్ళి వచ్చిన దివ్య నిఖిత ఏదైతే చెప్పిందో, ఈ టెనెంట్స్‌గా వచ్చిన వాళ్ళు ఐ మీన్ కామనర్స్‌గా వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా బయట నెగెటివ్ అయితున్నారు అనేది వాళ్ళకొచ్చేసింది కదా! ఇమాన్యుల్‌లోళ్ళకి, భరణికి. ఈ దివ్య నిఖిత వచ్చినాక ఇంకా 100% కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ స్ట్రక్ అయిపోయారు. అక్కడి నుంచి బయటకొస్తలే. ఈ వీకెండ్ అంటే ఇప్పుడు రేపు నాగార్జున గారు గట్టిగా పొగుడుతారన్నట్టు కళ్యాణ్‌ని అండ్ శ్రీజాని వీళ్ళందరిని బాగా మెచ్చుకుంటారు. అప్పుడు వీళ్ళకి మబ్బులిడిపోతాయి. ఓకే. మనం అనుకున్నది పోయిందా? మారిపోయిందా మొత్తం? వీళ్ళు పాజిటివ్ అయ్యిర్రా? ఓకే. ఇప్పుడు వీళ్ళతోటి మంచిగుండాలని చెప్పి అప్పుడు మంచిగుంటారు. ఇప్పుడు కంప్లీట్‌గా వాళ్ళని పురుగులు చూస్తున్నట్టు చూస్తుర్రు. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే అట్నే చూస్తున్నారు. లిటరల్లీ ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అయింది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కూడా కాదు. శ్రీజ, కళ్యాణ్ వర్సెస్ హౌస్‌లో ఉన్న చాలామంది. అండ్ వీళ్ళ సైడ్‌కి నిలబడ్డది ఎవరు అంటే తనుజ ఒక్కతే. ఎందుకు నిలబడ్డది? దేవునికి ఎరక. కళ్యాణ్ ఏమన్నా సక్కం పూసనా? కళ్యాణ్ ఏమన్నా అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కిందకి తీసుకుంటే మరి బ్యాడ్ టచ్ లెక్కనే అనిపిస్తది. మరెందుకు కళ్యాణ్‌కి అంటే తనుజ, తనుజ వెరీ యాక్సెప్టబుల్. తనని మరీ పూర్తిగా నెగెటివ్‌గా చూస్తలేదు. ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయిందంటే దేవునికి ఎరక. మనకు తెలవదు. ఒక మనిషికి ఫ్రెండ్ ఎందుకు అయితాడో తెలవదు. రైట్. ఏజ్ గ్రూప్ ఏమన్నా సేమ్ అంటే అది కూడా కాదు. ఇదంతా ఇక్కడ చెప్పిర్రబ్బా. ఆ తర్వాత దివ్య నిఖిత పర్సనల్‌గా కూడా చెప్తది. ఎక్కిస్తది. మంచిగానే బాగా ఎక్కిస్తది.
అసలు కావాలని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు స్ట్రాటజికల్‌గా. నువ్వు ఉంటే గనక వాళ్ళని ఎవరు అటాక్ చేయరు. వాళ్ళని ఎవరు టార్గెట్ చేయరని. ఒకవేళ నువ్వు లేకపోతే గనక వాళ్ళని ఎంతమంది టార్గెట్ చేసేటోళ్ళు తెలుసా? కావాలని తెలివిగా వాళ్ళు ఏం చేస్తారంటే సుమన్ శెట్టి అన్న ఉంటే అండ్ నీతో ఉంటే గనక వాళ్ళిద్దరూ బ్రేక్ అయ్యేటోళ్ళే కాదు. బ్రేక్ ఎందుకయ్యిర్రు? కావాలనే బ్రేక్ అయ్యారు. బ్రేక్ అయిపోయి నిన్ను సుమన్ శెట్టి అన్నని కలుపుకున్నారు కాబట్టి మనం టార్గెట్ చేయము. మనం తీసేయము అన్న ఉద్దేశ్యం వాళ్ళకుండి చేసిర్రు. అది వాళ్ళు ఓపెన్‌గా చెప్పేసిర్రు. ఇమాన్యుల్ కూడా చెప్తాడు కదా! ఓపెన్‌గా నాకు చెప్పిండు. మేమిద్దరం కలిసి ఉంటే గనక మమ్మల్ని టార్గెట్ చేస్తారు అందరూ కలిసి. నేనిక్కడ చెప్తా అబ్బా! అసలు స్టార్టింగే చెప్దాం అనుకున్నా. శ్రీజ మాస్టర్ మైండ్ అనాలి. మాస్టర్ మైండ్ ఎప్పుడో ఊహించింది. మనిద్దరం కలిసి ఉంటేరా తొక్కి పడేస్తారు వీళ్ళంతా. మనమే టార్గెట్ అయితాం. ఫస్ట్ అన్ని గేమ్‌లలో మనం తీసి అవతల పారేస్తారు. చలో లెట్ ఇప్పుడు మనం డిస్ప్యూట్ అయిపోదాం. ఇద్దరం సెపరేట్ అయిదాం. సుమన్ శెట్టి అన్న మొహం చూసైనా మనల్ని వదిలేస్తారు. తనుజ మొహం చూసైనా నిన్ను వదిలేస్తారు. కానీ మనం సెపరేట్ అయిపోదాం అని చెప్పి ప్లాన్ చేసింది. ఆ ప్లాను ఆ రోజు అట్లా కాకపోతే పోయిన వీకు నిన్ను కెప్టెన్ చేస్తానురా అని శ్రీజ అన్న మాట ఈరోజు నెరవేరేది కాదు. దట్ ఈజ్ శ్రీజ అనిపించింది. ఇక కొంతమంది అంటారు దివ్య ఇట్లాంటి స్కెచ్లు వేస్తేనేమో కపట నాటక సూత్రధారి అని తమ్నేల్స్ పెడతావు. అదే శ్రీజ ఇట్లా వేసిందంటే కన్నింగ్ కాదంటే అందరూ తొక్కేస్తారు అని తెలిసినప్పుడు తప్పించుకోవడానికి ఒక మార్గం ఎత్తుకుంటే అది కన్నింగ్ ఎందుకు అవుతుంది? సర్వైవల్ గేమ్ ఆడింది కదా! ఇప్పుడు లిటరల్లీ చూడు దివ్యనికిది ఏమంటుంది? మీరిద్దరు లేకపోతే అసలు వాళ్ళని ఎవరైనా పట్టించుకునేటోళ్ళా? ఇప్పుడు నువ్వున్నావు అన్న మొహంతోటే బర్నీ అన్న గాని, నేను గాని ఈమె కూడానట. ఈమె పెద్దదో మీదికెళ్ళి దిగేసినట్టు. బర్నీ అన్న గాని, నేను గాని, ఇమాన్యుల్ గాని, సుమన్ శెట్టి అన్న గాని, రీతు గాని, డిమాండ్ పవన్ గాని ఎవరు కూడా మిమ్మల్ని టార్గెట్ చేయలేదంటే కేవలం నీ ఫేస్ చూసే అంటాంది. ఇప్పుడు చెప్పుర్రి శ్రీజ, కళ్యాణ్ కలిసి ఉంటే ఎట్టుండేది? తొక్కి పట్టి నార తీసేటోళ్ళు. అవతల పరేసేటోళ్ళు. అసలు ఎంకరేజ్ కూడా చేయకపోయేటోళ్ళు. ఈ వారం ఎట్లా ఎలిమినేట్ అవుతారని చెప్పి కూర్చుండేటోళ్ళు వాళ్ళు. అట్లా చేసేటోళ్ళే కాదు. స్కోప్ ఇవ్వకపోయేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. స్కోప్ ఇస్తే వాళ్ళు బచాయిస్తారని. ఇప్పుడు సర్వైవల్ కోసం చేసింది శ్రీజ. అవతలోని సర్వనాశనం చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తే తప్పు. సర్వైవల్ కోసం చేస్తే కరెక్టు. వాళ్ళు బచాయించడానికి చేశారు కదా! రైటా రాంగా చెప్పండి? శ్రీజ వావ్! అంతే. ఏంది శ్రీజ భజన చేస్తున్నట్టు భజన కాదు భయ్. ముందే ఊహించింది చేసింది. అండ్ కళ్యాణ్‌కి ముందే ప్రామిస్ చేసింది నిన్ను కెప్టెన్ చేస్తా అని. ఆ విధంగా ముందుకు పోయింది. పావులు కదిపింది. కెప్టెన్ చేసింది. ఈరోజు చూడు కెప్టెన్ చేసి ఇట్లా నిల్చున్నది. అండ్ ఎవరైతే వర్స్ట్ ఉన్నారో వాళ్ళతో బ్యాండ్ పెట్టించుకొని కళ్యాణ్ మీసం తిప్పిండా లేదా? మంచోడు అని చెప్తలే. కానీ టిట్ ఫర్ టాట్ ఎట్లా చేసుకుంటూ పోయిండు. గేమ్ ఎట్లా నడిచింది. ఏ స్టెప్ మళ్ళీ ఇక్కడంతా కూడా కళ్యాణ్‌కి పట్టిన అదృష్టం ఎవరో తెలుసా? తనుజ. ఇది మాత్రం కన్ఫర్మ్. సరే ఇక్కడ అందరూ ఎక్కిచ్చిరా? దివ్య నిఖిత అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరు ఎక్కిచ్చిరా మొత్తంగా? వాళ్ళతోటి ఎందుకున్నావు? వాళ్ళు కావాలని యూజ్ చేసుకున్నారు అట్లా ఇట్లా అని చెప్పారు. వెంబటే తనుజ పోయి కళ్యాణ్ అండ్ శ్రీజతో డిన్నర్ చేస్తుంది. పోయి అక్కడ బయట ఏమంటున్నారు తెలుసా? నువ్వు బెనిఫిట్ కోసం సెల్ఫిష్‌గా ఆలోచించినావు అన్నారు. నేను వాళ్ళకి చెప్పిన. నేను సెల్ఫిష్‌గా ఆలోచించిన కాబట్టి టఫెస్ట్ ప్లేయర్, స్ట్రాంగెస్ట్ ప్లేయర్ తోటి ఉండాలి, నిలబడాలి అని అనుకున్నా. అతనితో కలిసి ఆడదామని అందుకే అనుకున్నా. నాది కూడా సెల్ఫిష్‌నెస్ అంటే అందులో ఏముంది? అది సెల్ఫిష్‌నెస్ కాదు. సరే అయినా కానీ ఆయనకు లాస్ట్‌లో ఎందుకు ఇస్తాను ఒప్పుకున్నావు నువ్వు? అది కరెక్ట్ కాదు కదా! ఒక ఫ్రూట్ కోసం ఎదురు చూసి ఆ ఫ్రూట్ అతని చేతిలో ఎందుకు పెడతావు అనుకున్నావు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను అంటున్నా, ఇప్పుడు చెప్తున్నా, బాగా ఆడు. గెలవడానికే ఆడు. నీకోసం నువ్వు ఆడు. అందరితో బాగా మాట్లాడు. అందరితో బాగుండు. అండ్ మంచిగా మాట్లాడు. మంచిగుండు. బాగా ఆడు. గెలవడానికి ఆడు చెప్తున్నా అని చెప్పింది. అబ్బా అనిపించిందబ్బా! ఏం మోటివేషన్ ఇచ్చింది తెలుసా? నిన్న కళ్యాణ్‌కి కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి కళ్యాణ్‌కి. ఇట్లా దురుసుకుంటా ఉంటాడు టిష్యూ పేపర్ తోటి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, ఎమోషనల్ కావద్దు అని అంటే, ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు ఏడుస్తున్నాడు వాడు అంటది. గంతగనం ఇట్లా చేస్తే ఆపోజిట్‌లో ఉన్న కూర్చున్న వ్యక్తి కళ్యాణ్‌కి ఏమనిపిస్తది? చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అనే సెన్స్ వత్తదిగా. ఆ టైప్‌లో ఉంది తెలుసా నిన్న. ఇంకేం చెప్తది? నేనిప్పుడు ఇమాన్యుల్ తోటి తర్వాత మాట్లాడతా మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్‌లో. ఇమాన్యుల్ తోటి ఏమంటది తెలుసా తనుజ? ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ సుమన్ శెట్టి అన్నతో జోడి కట్టి ఓడిపోయి ఆ డేంజర్ జోన్‌లో పోయి కూర్చుంటే ఎట్లుంటది? ఇప్పుడు నేను కళ్యాణ్ తోటి జోడి కట్టి గెలిచి డేంజర్ జోన్‌లో పోయి కూర్చున్నా. ఇప్పుడు ఎట్లుంది? అర్థమైందా మీకు? అని ఇమాన్యుల్‌కి చెప్తది. నేను స్ట్రాంగెస్ట్ ప్లేయర్‌తో ఆడినా. నా సెల్ఫిష్‌నెస్ తోటి నేను ఆడినా. నా సెల్ఫిష్‌నెస్సే అది. లేకపోతే నేను ఓడిపోయి అక్కడ కూర్చునే బదులు గెలిచి కూర్చున్నా కదా! అంటే గెలిచి నువ్వు సేఫ్ జోన్‌లోకి ఎందుకు పోలేదంటే, వాడు డేంజర్ జోన్‌లో ఉంటే వాడికి డేంజర్ అండ్ నేను మాట ఇచ్చిన. మాట ప్రకారంగా నిలబడ్డా అంటది. తనుజకి తెలుసు తను సేవ్ అవుతదని. దట్స్ ద మ్యాటర్. వావ్! తనుజ వాట్ ఏ గేమర్ అన్న ఫీలింగ్ వస్తది. సైలెంట్ గేమర్ అబ్బా! అందరూ నేను గేమ్ ఆడుతున్నా, దివ్య నిఖిత లాంటోళ్ళు, బర్నాన్న లాంటోళ్ళు నా గేమ్ మీకు అర్థమైతలేదు అనుకుంటారు కదా! అసలు గేమర్ తనుజ. సైలెంట్ గేమర్. అసలు మొహంలో ఎక్స్‌ప్రెషన్ లేకుండా, మూతి మీద నవ్వు లేకుండా, అసలు కన్నింగ్ మాట లేకుండా సైలెంట్‌గా ఉండి గేమ్ ఆడుతుందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నెగెటివ్ గేమింగ్ కాదు మళ్ళా. నెక్స్ట్ తెల్లారింది టాపు లేచిపోతే టాపు లేచిపోతే రో అయిపోయింది.
ఆ! బర్నీ దగ్గరికి వచ్చేసి, నా నాన్న, నా చెల్లి. ఓహ్! ఇది రాత్రేనా ఇంకుందా? ఓకే. ఓకే. టాబ్లెట్స్ పొద్దుకంటే ముందు లోపలికొస్తది తనుజ. లోపలికొచ్చి కళ్యాణ్ ఇద్దరు కలిసి లోపలికొస్తారు. లోపలికొచ్చిన తర్వాత ఇమాన్యుల్, "ఏయ్! నీ రేకుల డబ్బా రూమ్‌లోకి ఇక్కడికెందుకొచ్చినావు? నడు నడు నడు" అని అంటా ఉంటే మా నాన్న ఉన్నాడిక్కడ. నా చెల్లి ఉంది. ఎవరి చెల్లి తెలుసు కదా! దివ్యనికిత. రాత్రి ఇద్దరు మంచిగా ముచ్చట పెట్టుకుంటారు. నేను నీకోసం ఉంటా, నేను నీకోసం నిలబడతా, నువ్వు నాకు, నువ్వు నాకు నేను, నీకు నువ్వు అని చెప్పి దివ్యనికిత మాట్లాడుతది. తనుజ ఊ ఊ అంటది అంతే. అంటే స్పెసిఫిక్‌గా మాట ఇయ్యదు. అందుకే ఇయాల అంటదిగా, ముందు మాటిచ్చి ఇవాళ గిట్ల చేసింది అది ఇది అని చెప్పి దివ్యనికిత అంటదిగా. మాట ఏందంటే గంతే. ఫ్రెండ్లీగా మాట్లాడింది అంతే. లోపల పోయిన తర్వాత దివ్యనికిత గురించి కూడా చెప్తది. వామ్మో! ఆమె అక్కడి అంటే ఎలా ట్యూన్ చేస్తుందన్న విషయాన్ని కూడా చెప్తది. బయట అట్లా అంటున్నారు. రీతు వాళ్ళు చాలా మంచోళ్ళు అని అంటున్నారు. రీతు వాళ్ళు మంచోళ్ళు, డిమాండ్ వాళ్ళు మంచోళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళని కావాలని టార్గెట్ చేసినట్టుగా చేసిండు. బెడ్ టాస్క్‌లో కళ్యాణ్ కావాలని కింద పడేయడానికి ట్రై చేసిండు అని అంటే, ఆ విషయం కూడా చెప్పిన. బర్నీ అన్నని నాన్నని టార్గెట్ చేసింది వాళ్ళిద్దరూ. అది నాకు తెలుసు. రీతు ప్లాన్ ఏసింది కూడా నాకు తెలుసు అని అంటే, లేదు లేదు గేమ్ కోసం గెలవడం కోసం అని అంటే, వీడు కూడా గెలవడం కోసమే ఆడిండు కదా అని చెప్పిన. అర్థమైందా? నువ్వు ఎందుకోసం ఆడినావో నాకు తెలుసు. అండ్ ఇప్పుడు అది స్టార్ట్ అయింది బెడ్ టాస్క్‌లో అని చెప్పి దివ్యనికిత అంటుంది. నేను ఎంత చెప్పినా అదే మాట అంటుంది. నేను చెప్పిన ఆ మాట కూడా అక్కడ కాదు స్టార్ట్ అయింది. కెప్టెన్సీ టాస్క్‌లో కళ్యాణ్ నమ్మి అక్కడ నిల్చుంటే, కనీసం ఫ్రెండ్ అని యాజ్ లైక్ ఎ బ్రదర్ అని చెప్పి కాన్ఫిడెన్స్‌తో వాడు నిల్చుంటే, కనీసం ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా కళ్యాణ్ యూ ఆర్ ఐ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ గేమ్ అని చెప్పిండు. అక్కడ వాడు హర్ట్ అయ్యిండు. అక్కడ జరిగింది అని చెప్పినాను. ఎంత బాగా అర్థం చేసుకొని, ఎంత బాగా నిలబడ్డదన్న ఫీలింగ్ వచ్చిందబ్బా! హ్మ్. డబ్బా రేకుల రూమ్‌లోకి బా అని అంటే, నా చెల్లి ఉంది. నా నాన్న అన్నాడు, కొట్టు వీడు గోల్డ్ స్టార్ వచ్చిందని చాలా ఎక్కువ చేస్తున్నాడు. నాన్న కొట్టు నాన్న తిట్టు నాన్న అని చెప్పి చిన్నపిల్లలాగా చేస్తది మళ్ళీ. నన్ను చేసింది. ఆ తర్వాత పోయి పడుకున్నారు. తెల్లారింది. టాబ్లెట్స్ పొద్దు పాటొచ్చింది. ఆ తర్వాత సంజన అక్క ఏమంటుందంటే, నా సర్కిల్‌లో నలుగురున్నారు. ఏదైనా సపోర్ట్ సిస్టమ్ వస్తే గనుక నా సర్కిల్‌లో నలుగురున్నారు. ఆ నలుగురు ఎవరెవరంటే, 1 సెకండ్ లైవ్ ఆగిపోయింది. నా సర్కిల్‌లో నలుగురు. ఫస్ట్ తనుజ, ఆ తర్వాత తనుజ కాదు. తనుజ లాస్ట్‌లో ఉంది. ఫస్ట్ ఇమాన్యుల్, ఫ్లోరా, తర్వాత రీతు, తర్వాత డిమాండ్ పవన్. ఆ తర్వాత నాకు తనుజ ప్రిఫరెన్స్. ఎందుకంటే నా కోసం సాక్రిఫైస్ చేసిందని ఒక పాయింట్ ఉంది కదా! మామూలుగా అయితే నాకైతే వీళ్ళు నలుగురు మెయిన్ ప్రిఫరెన్స్ ఉన్నారు. నలుగురు ప్రిఫరెన్స్ అయిన తర్వాత ఐదుగురికి ఎక్కడొత్తది అక్క హ్మ్. అని చెప్పి చెప్తుంది అక్కడ రీతుకి చెప్తుంది. అక్కడనే ఫ్లోరా ఉంది. వాళ్ళందరికీ చెప్తుంది అన్నట్టు. ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇంకోళ్ళకి సాయం చేయాల్సి వస్తే ఇట్లా చేస్తానని చెప్తాందన్నట్టు. ఎందుకు అనేది కూడా చెప్పింది. మొన్న శాండ్ టాస్క్‌లో అసలు నేను నమ్మలేదు. ఒక బకెట్ ఆఫ్ శాండ్ కాదది. ట్రస్ట్ కోల్పోయింది. తనుజ వచ్చి నా నా దాంట్లో శాండ్ పోసింది, ఇసుక పోసింది. నేను ఎట్లా మోస్తా అనుకుంటే అక్కడ జిమ్ పర్సనాలిటీ ఎట్లుంటే నా దాంట్లో శాండ్ పోయడం కరెక్టా అని చెప్పి మాట్లాడతాను. తప్పే. నెక్స్ట్ మనకి డైరెక్ట్‌గా ఫైట్ ఫర్ ద సర్వైవల్ అనే టాస్క్ స్టార్ట్ అయింది. సో, నీళ్ళు చల్లగా ఉండొచ్చు. కానీ ఇవే మీకు అగ్ని పరీక్ష అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పిండు. చల్లగా ఉన్నాయంటే చల్లగా లేవట. నార్మల్‌గానే ఉన్నాయి. నల్ల నీళ్ళు చల్లగా ఎందుకుంటాయి? రైట్. ఆ పూల్‌లో వాటర్ పెరుగుతా ఉంటే మీరు అందులో పడుకొని ఉండాలి. మీకు హెల్ప్ చేసేటోళ్ళు ఏం చేయాలంటే బకెట్ తోటి తీసి పక్కనోళ్ళ దాంట్లో పోయాలి అన్నారు. ఈ గేమ్ కరెక్ట్‌గా ఆడిర్రంటే కరెక్ట్‌గా ఆడలే. ఇక్కడ ఏంటంటే భవబంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు ఇయన్నీ ఏం చేసినాయంటే మనుషుల్ని ఆపేసినాయి. లైక్ ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ తనుజ దాంట్లో పోయలేడు. ఓన్లీ శ్రీజ దాంట్లో పోయగలుగుతాడు. రీతు దాంట్లో పోయలేడు. డిమాండ్ పవన్ దాంట్లో పోయలేడు. ఎవరి దాంట్లో పోయలేడు. బకెట్ తీసి ఏడబొత్తా అని చెప్పి అందుకే స్లోగా నిమ్మలంగా చేయడానికి ప్రయత్నించారు. అఫ్‌కోర్స్ 2, 3 గంటలు కష్టపడ్డారు. 2 గంటల పైనే కష్టపడ్డారు. కానీ చెప్తున్నా. ఇక్కడ బర్నీ అన్న ఉన్నాడు. ఏం చేస్తాడు? తనుజ దాంట్లోకెళ్ళి తీసి ఎవరి దాంట్లోనైనా పోస్తాడు. అక్కడ ఏంది రీతుకు పోస్తాడా? పోయాడు. డిమాండ్ పవన్‌కి పోస్తాడా? పోయాడు. డిమాండ్ పవన్‌లోకెళ్ళి కూడా తీస్తుండు. అక్కడ పోసేది ఏంది? సంజనకు పోస్తాడు, శ్రీజకు పోస్తాడు. ఇక్కడ ఇంకెవరు సపోర్ట్ చేసేటోళ్ళు రాము ఒకడున్నాడు. డిమాండ్ పవన్ దాంట్లో పోసిండు ఫస్ట్. సుమన్ శెట్టి అన్న దాంట్లోకెళ్ళి తీసి. ఆ తర్వాత మాత్రం పోయలేదనుకో. సో, ఇక్కడ రాము మాత్రం ఇండివిజువల్ ప్లే ఆడిండు. ఇక్కడంతా మిగతా వాళ్ళంతా కూడా కలెక్టివ్ ప్లే ఆడిర్రు. రాము ఒక్కడు మాత్రం ఆ తర్వాత ఎవరు మన శ్రీజకి సపోర్ట్ చేసిండు. ఇండివిజువల్ ప్లే ఆడిండు. ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఏందంటే ఫేవరెటిజం అంటే ఐ మీన్ వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆడిర్రు. రాము అట్లే మాట్లాడుకొని ఆడలేదు కానీ శ్రీజ ఒక మాట అనేది ఆ మాటకి కెప్టెన్సీ టాస్క్‌లో నేను అవకాశం ఉండగా నేను నిన్ను తీయలేదు. ఇమాన్యుల్‌నే తీసిన అని ఒక పాయింట్ అంటది అంతే. ఆ పాయింట్‌కి కట్టుబడి ఓకే రైట్ నువ్వు నాకు సపోర్ట్ చేసినావు నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నట్టు మాట్లాడాడు. అంటే ఈజీగా మ్యానిపులేట్ అయిండు అనుకోవచ్చు. లేదంటే జెన్యూన్‌గా ఆడిండని కూడా అనుకోవచ్చు. సరే. ఈ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే పూల్‌లో అందరూ పండుకుంటారబ్బా! పండుకుంటే బకెట్లతోటి నిండుతున్న కొద్దీ బకెట్లతోటి తీస్తా ఉండాలి. పక్కనోళ్ళు కూడా పోస్తా ఉంటారు. ఇదంతా జరుగుతా ఉంటది. సో, ఫ్లోరా గారు మీరు డైరెక్ట్‌గా నామినేట్ అయిన కారణంగా మీరు సంచాలకంగా వ్యవహరించాలి. డైరెక్ట్‌గా నామినేట్ అయిన కారణంగా సంచాలకంగా వ్యవహరించాలంటే ఈ వారమంతా టాస్క్‌లు ఆమెతోటి ఎందుకు ఆడిచ్చిరబ్బా? నాకు అర్థం కాదు. ఆమె డైరెక్ట్ నామినేటెడ్ కదా! ఈ సేఫ్ జోను, డేంజర్ జోను, ఆ జోను, ఈ జోను ఈమెకేం అంటే అసలు అవన్నీ యాప్ట్ కావు కదా! ఈమెకి అవన్నీ వర్తించవు. వర్తించినప్పుడు ఇవన్నీ టాస్క్‌లు ఆడి ఎందుకు దండగా ఊరికినే కదా! అఫ్‌కోర్స్ తనని తను నిరూపించుకుంది. అయినా ఏమన్నా ఉపయోగం ఉందా అంటే లేదు.
ఆమెను ఎట్లాగో పంపిద్దామని ఫిక్స్ అయ్యే ముందే నామినేషన్ పెట్టేసిర్రు. పెట్టిన తర్వాత ఇవన్నీ డ్రామాలు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆమె సేఫ్ జోన్‌లోకి పోయినా మీరు ఆల్రెడీ డైరెక్ట్ నామినేట్ అయ్యారు. పోస్ట్ ద్వారా కాబట్టి అయిపోయింది మీది ఫసక్ అనే అంటారు. నామినేషన్‌లోనే ఉంటావు నువ్వు అని చెప్పేస్తారు. సరే మేము మనం అనుకున్నాం ఇంత కష్టపడి ఇక్కడ ఈ ఈ వీక్ ఆయనతో ఫ్లోరా గారు గనుక సేవ్ అయిపోతారేమో, టాప్ స్కోర్ వచ్చేస్తదేమో, ఏదో జరుగుతదేమో అని అనుకున్నా. ఆఫ్‌కోర్స్ ఇది నామినేషన్‌ల నుంచి సేవ్ చేస్తారని కూడా మనకు అర్థం కాలేదు స్టార్టింగ్ గానీ రైట్. ఫ్లోరా మీరు డైరెక్ట్ నామినేటెడ్ కాబట్టి సంచాలక్ అన్నారు. ఓకే సార్ అని చెప్పింది. ఆ తర్వాత బర్నీ అన్న తనుజతోటి మాట్లాడుతుండు. తనుజ వచ్చి బర్నీ అన్నతోటి చెప్తుంది, నాకు స్విమ్మింగ్ రాదు నాన్న, నాకు వాటర్ అంటే భయం నాన్న, వాటర్ ఫోబియా ఉందా నీకు? ఓకే ఓకే దివ్య వాటర్ ఫోబియా ఉందంట, మనం సేవ్ చేయాలంటే నవ్వుతుంది ఆమె. ఆమె తెలుసు అమ్మా ఆహా సేవ్ చేయన్నా, ఈ కూతురు వచ్చిందా మధ్యలోకి మొత్తం తీసి పారేద్దాం అనుకుంటే అత్తనే నవ్వుకొత్తా ఇప్పుడు అనుకుంటుంది మనసులో తెలుసా సంతోషంగా. అంత అయిపోయిన తర్వాత వాళ్ళ ఎపిసోడ్ అయిపోయాక అమ్మయ్య తనుజాకి బర్నీకి మొత్తం ఫసక్ తెగిపోయింది అంతే ఇంగుండది అనుకుంటుంది. కానీ బర్నీ అన్న అట్లా తెంపుకోడు కదా, నడిపిస్తాడు ఇంకా ఉంటుంది. ఆ తర్వాత బర్నీ అన్న పోయి రీతు వచ్చి అడుగుతుంది నాకు సపోర్ట్ చేయనంటే, నేను తనుజ చేస్తాను ఆ తర్వాత నీకు సపోర్ట్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత శ్రీజ కూడా వచ్చి అడుగుతుంది బర్నీ అన్న అడిగితే ఏమంటాడు తెలుసా, అమ్మ నేను నీకైతే పోయానమ్మా అంటాడు. ఎవరికి పోతే నెత్తిమే పోసుకుంటాడు నీళ్ళని. ఏం చేస్తాడు అబ్బా, శ్రీజకి చేయనంటాడు, డిమాన్కి పోయానంటాడు, రీతుకు పోయానంటాడు, సంజన గారికి కూడా పోయానే అంటాడు. ఆ తర్వాత సంజన గారు అన్న నాకు చూడన్నా పోయొద్దని అంటే అదే లాస్ట్లో కొంచెం గట్టిగానే మాట్లాడతాడు కదా. లాస్ట్ రౌండ్ అబ్బా ఇక్కడ వీళ్ళందరికీ చెప్పాలి. అందుకే బిగ్ బాస్ మామ సీరియస్ అయిండు, గట్టి గరం అయిండు. మీకు ఏమైనా అర్థమైందా ఆట, మీరు ఏం ఆట ఆడుతున్నారు, మీరు బిత్తిరాట ఆడుతున్నారని. అసలు లాస్ట్ రౌండ్లో చూడాలి. అమ్మో అందరూ ఒకరి మించిన తెలివి ఒకరిది. లాస్ట్ రౌండ్ వచ్చినప్పుడు చెప్తా, మీరు షాక్ అవుతారు చూడుర్రి. రైట్. ఆ తర్వాత ఇక్కడ ఇమాన్యుల్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న దగ్గర సుమన్ శెట్టి అన్న అడిగిండు నన్ను, రీతు అడుగుతుంది, రిమన్ పవన్ అడుగుతుండు, తనుజ అడిగింది, అందరూ అడుగుతున్నారు, నేనేమో మా అమ్మకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏం అర్థం కావట్లేదు అంటాడు. ఇమాన్యుల్ 100% ఎఫర్ట్స్ పెట్టిండా అంటే నిజంగా వాళ్ళ అంటే సంజన గారి కోసం నిలబడ్డా 100% లేడు. 100% ఎవరు లేరు చెప్తున్నా, 100% ఎవరు లేరు. నిజంగా 100% ఉన్నదంటే బర్నీ అన్న సంజన కోసం తనుజ కోసం అన్నాడు, ఇంకెవ్వరు లేరు 100%. చెప్తానా రైట్. సుమన్ శెట్టి అన్న బర్నీ అన్న దగ్గరికి వచ్చి హెడ్ పైకి పెట్టచ్చు, అన్న హెడ్ పైకి పెట్టచ్చు కదా అన్నాడు. అంటే హెడ్ పైకి పెట్టద్దు, బర్నీ అన్న చెప్పింది తింటే కష్టం. నేను ఆ మూమెంట్లో ఏమన్నా తెలుసా, హెడ్ పైకి పెట్టద్దు అంటే చంపెత్తాడు అయినా కంపదీసి. హెడ్ లోపలికి ఉంటే నీళ్ళు పోస్తా ఉంటే మొత్తం మునిగిపోస్తాడు కదా, హెడ్ పైకి పెట్టాలి కదా, టాస్కే అది కదా, హెడ్ పైకి పెట్టద్దు అంటాడు. అన్న హెడ్ పైకి పెట్టచ్చుగా, పెట్టద్దు అదేం రూల్, అదే కాదు కదా, అది అలా అయితే గేమ్ ఎలా అయింది అన్నాడు. సంతోషం, వేరే వాళ్ళని అడిగినట్టున్నాడు. ఆయన ఇంకోటి చెప్పాలి. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ డిస్కషన్స్ జరిగినాయి, ఎవరిని ఎక్కడ పడుకోబెట్టాలి అంటే ఏ పూల్లో ఎవరిని పడుకోబెట్టాలని వీళ్ళే డిసైడ్ చేయాలి. అక్కడ దాదాపు ఒక 1/2 అవర్ to 1 అవర్ డిస్కషన్ జరిగిందబ్బా. అందులోనే ఎవరి క్యారెక్టర్ ఏందని తెలుస్తుంది. అక్కడ అందరూ కూడా తెలుసా, మొత్తం టోటల్గా అందరూ కూడా శ్రీజాని పక్కన పెట్టండి అక్క అంటారు. శ్రీజ నా పక్కన పెట్టండి, మా వాళ్ళ పక్కన శ్రీజ పెట్టండి, మేము శ్రీజ దానిలో పోసుకోవడం కంఫర్ట్ ఉంటుందని. ఇంకా దివ్యానికి స్కెచ్ ఏంది తెలుసా, తనుజ పక్కన శ్రీజ, పక్కన శ్రీజ కాదు రీతుకి తనుజకి మధ్యలో శ్రీజని పెట్టాలంట. ఎందుకంటే వీళ్ళు రీతుకి సపోర్ట్ చేస్తుంది దివ్యనికిత, బర్నీ ఏమో తనుజకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మధ్యలో పెడితే శ్రీజాన్లో పోసుకుంటాం మేము. కళ్యాణ్ ఫైట్ చేసిండు ఇక ఇంటలే, ఆమె మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఇగో 1 2 3 4 5 ఇది వీళ్ళకి బ్యాట్ నాదే, బాలింగ్ మీరు వేసుకోవాలి, బ్యాటింగ్ నేనే చేస్తా, నా తర్వాత బ్యాటింగ్ ఎవరో నేనే చెప్తాను అని ఉంటుంది చూడు చిన్నప్పుడు ఆట. ఆ టైప్లో నా ఇష్టం, బ్యాట్ వంద వాందే రాజ్యం అన్నట్టు ఆమె చెప్తాను. మొత్తం మీరే చెప్తున్నారు ఏంటండి, మాది ఉండదా అంటే చెప్పు అంటే శ్రీజని కార్నర్లో పెట్టండి, ఎందుకంటే అందరూ శ్రీజకి సపోర్ట్ చేయట్లేదు, నేను ఒక్కనే సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు తనుజ కంటే ఒకరికి ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి వేరే సపోర్ట్ చేస్తున్నారు కదా, నేనైతే నేను ఒక్కనే కాపాడుకోవాల్సి వస్తుంది కాబట్టి లాస్ట్లో పెట్టండి, కార్నర్లో పెట్టండి, నేను పోసుకుంటా, నేను సపోర్ట్ చేసుకుంటా అని చెప్పిండు. అండ్ ఇక్కడ నేను జంట ఇప్పుడు డిమాండ్ పవన్ అబ్బా, వావ్ అంటే వావ్. డిమాండ్ పవన్కి ఒక్కడు సపోర్ట్ చేయలే, చేసినా కానీ ఏదో డిమాండ్ నిండితే చెప్పు వస్తాం, ఇంకా కమ్మ ఎవరు సపోర్ట్ చేయలేదు తెలుసా. పాపం ఒక్కడు పోరాటం చేసుకున్నాడు. రీతుకైనా దివ్యనికితో సపోర్ట్ చేసిండు కానీ డిమాండ్ పవన్కి ఎవరు సపోర్ట్ చేయలేదబ్బా. ఆఖరికి సుడబుద్ధి కాక రాము 2 బకెట్లు తీసేసిండు, బర్నీ అన్న 2 బకెట్లు తీసేసిండు, కానీ అసలు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఒక్కడే పోరాటం చేసిండబ్బా. వావ్ అనిపించింది అసలు నిజంగా, ఎక్సలెంట్. శ్రీజ కన్నా కళ్యాణ్ సపోర్ట్ చేసిండు. శ్రీజకి ఎవరు సపోర్ట్ చేసినా బచాయించడం కష్టం, ఎందుకంటే బర్నీ అన్న తనుజ దానిలో తీసుకుపోయి శ్రీజ దానిలోకి వస్తుండు, ఇమాన్యుల్ సంజన దానిలో తీసుకుపోయి శ్రీజ దానిలో వస్తుండు, దివ్యనికిత రీతు దానిలో తీసుకొచ్చి శ్రీజ దానిలో వస్తుంది. ఒక్క కళ్యాణ్ ఇటు పోస్తూ ఉన్నాడు దివ్యనికిత
సారీ తీసుకొచ్చి రీతు దాంట్లో పోస్తూ ఉన్నాడు పక్కకి. అంతే కంటిన్యూగా చేసిండు. రాము చూడలేక సుమన్ శెట్టి అన్నది అయిపోయిన తర్వాత శ్రీజ దాంట్లోకెళ్ళి తీసుకుపోయి డిమాండ్ పవన్ దాంట్లో, సంజన దాంట్లో అక్కడక్కడ పోస్తూ ఉన్నాడు. సరే ఇమాన్యుల్ రీతు అక్కడ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు వచ్చి రీతు అండ్ డిమాండ్ పవన్ వచ్చేసి ఇమాన్యుల్ దగ్గర నాకు సపోర్ట్ చేయండి అన్నట్టుగా అడగడానికి కూర్చున్నారు. కూర్చోగానే మా అన్నోడు ఏమన్నాడంటే మా అమ్మ అడుగుతుందంటే బరినన్నేంటి ఛే అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నా ఫీలింగ్ నాకు ఉంటుంది కదా అన్నాడు. అనగానే ఆ ఎదురుగా పట్టుకుని ఇట్లా కూర్చున్న సపోర్ట్ కోసం అడగడానికి వచ్చారు కదా, టక్కన లేచి వెళ్ళిపోయారు. నాకైతే నవ్వొచ్చింది. ఈయన బాధ నేను చెప్పుకోగానే వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. నువ్వు మాకు సపోర్ట్ చేయవైతే ఓకే, మీ అమ్మకి నువ్వు సపోర్ట్ చేసుకుంటావు మాకెందుకు అన్నట్టు వెళ్ళిపోయారు అడిగి. ఆ తర్వాత టోటల్ డిస్కషన్స్ అయినాయి. ఆఖరికి మనోడు మీరు ఎవరిని ఎక్కడైనా పెట్టుకోండి, నేను ఎవరికి ఆప్షన్స్ ఎక్కడ ఏలు పెడతలేను, నాకు మాత్రం శ్రీజ కార్నర్లో కావాలని కళ్యాణ్ కొట్టాడి లాస్ట్కి శ్రీజని పెట్టించుకున్నాడు. అటు కార్నర్కి డిమాండ్ పవన్, ఇటు కార్నర్కి శ్రీజ. రైట్. ఆఖరికి రీతు కార్నర్కి ఉండాలి అని చెప్పి బాగా కొట్లాడింది. యాక్చువల్లీ ఒక కార్నర్కి డిమాండ్ పవన్, ఇంకో కార్నర్కి రీతుని పెట్టుకోవాలని చెప్పి వీళ్ళ ప్లానింగ్ ఉండే. ఎవరిది? దివ్య నిఖిత ప్లానింగ్. సో కుదరలేదు. ఆ తర్వాత ఇక్కడ ఫ్లోరా సంచాలక్గా ఉంది కదా, ఫ్లోరా సూపర్ అబ్బా సంచాలక్గా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నది. కానీ ఒక మిస్టేక్ జరిగింది. అది మిస్టేకా కాదని రేపు నాగార్జున సార్ డిసైడ్ చేస్తాడు. కన్ఫ్యూజ్ అయిందా, ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు కదా, అది ఇట్లా జరిగిందేమో అని నా ఫీలింగ్. ఏంటంటే మనం నీళ్ళల్లో ఒక పెన్ను పెట్టి చూడండి, మీరు ఒక చిన్న బకెట్లో కానీ అందులో వాటర్లో పెన్ను పెట్టి చూడండి. ఇట్లా పెన్ను పెట్టంగానే మనకు పెన్ను ఇట్లా స్ట్రైట్ లైన్లో కనబడుతుంది, క్రాస్ లైన్లో కనబడుతుంది. ఇట్లా లోపల పెట్టండి, మీకు కరెక్ట్ జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో పెట్టి ఇట్లా చూడండి, సైడ్కి తిరిగినట్టు ఉంటుంది, ఇట్లా అయిపోతుంది, ఇట్లా కనబడుతుంది. దానికి కారణం ఏంటి తెలుసా? ఆప్టికల్ ఇల్యూజన్. సో అదే జరిగి ఆమె కన్ఫ్యూజ్ అయింది. ఆ తర్వాత ఎవరిని కూడా అదే పాయింట్ మీద అవుట్ అని చెప్పలేదు, ఎందుకంటే పుస్తకం నేనే రాంగ్ ఏమనుకుని అయిపోయింది అందరికీ. మళ్ళీ ఆ తర్వాత అట్నే కనిపించినాయి, చూపిస్తున్నారు మనకి ఇటు నుంచి చూపిస్తుంటే సుమన్ అన్న గోడకు తాకినట్టుగా ఉంది, కానీ అంత పొడుగుంటే అన్నకాళ్ళు ఉండయి. సరే, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్లో రాము డిమాండ్ పవన్కి వేస్తున్నాడు, సుమన్ శెట్టి అన్న దాంట్లోకి వెళ్ళి తీసి, ఇమాన్యుల్ వచ్చేసి శ్రీజ దాంట్లో వేస్తున్నాడు, సంజన గారి దాంట్లోకి వెళ్ళి తీసేసి, బర్నీ ఏమో శ్రీజకి వేస్తున్నాడు, తనుజ దాంట్లోకి వెళ్ళి తీసి, దివ్యనిఖిత కళ్యాణ్కి అదే శ్రీజకి వేస్తుంది, కళ్యాణ్ దివ్యనిఖితకి వేస్తారు. అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు, ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, చిక్ 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 చిక్. అది కూడా కాదు, ఇచ్చితమ్మవాయనం పుచ్చుకుంటున్నామవాయనం, ఇచ్చితనమ్మవాయనం పుచ్చుకుంటున్నామవాయనం, అట్లా అటు ఇటు అటు ఇటు షఫల్ అవుతా ఉంది. ఆ తర్వాత ఇందులో ఫస్ట్ రౌండ్ కింద ఏంటంటే సుమన్ శెట్టి అన్న లెగ్స్ తాకినాయి కాబట్టి అవుట్ అని చెప్పింది ఫ్లోరా. చాలా ఫైట్ చేసిండబ్బా, అసలు ఎప్పుడు చూడలేదు ఇంత ఫైట్. సుమన్ శెట్టి ఏం అగ్రెసివ్గా మాట్లాడిందంటే సూపర్ అనిపించింది నాకైతే. చూడమ్మా నాకు తాకేయమ్మా, నీకు అర్థమవుతుందా, చూడు అసలు కాలేదు, ఫౌల్ కాలేదు అని అంటే, ఇక అక్కడ పాజ్ అన్నాక పాజ్ చేస్తారు కదా, పాజ్ చేసేసరికి ఇంకా కళ్యాణ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. అన్న సార్ చెప్తారన్న ఏమన్నా ఉంటే, అందరూ ఇబ్బంది పడుతున్నారన్న, కష్టంగా ఉందన్న, వదిలే అన్న అంటే, ఎలా కళ్యాణ్ తప్పు చేయకుండా ఎలా ఒప్పుకుంటారు, తప్పని ఒప్పుకోవాలా, నా తప్పు కాదు కదా, అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడతాను, నేను మామూలుగా అరుస్తాను, అరవను కదట. అక్కడికి ఇమాన్యుల్ వచ్చి అన్న ఆలోచించన్న, అక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్గ్యుమెంట్స్ కాదన్న, తర్వాత వీకెండ్లో చూసుకున్నట్టు, వీకెండ్ ఏంది చూసుకునేది, సుమనాన్న సూపర్ అనిపించింది, వీకెండ్ ఏం చూసుకునేది, వీకెండ్ ఆయన ఏం చేస్తారు వచ్చినాక, ఇప్పుడు తెలుసుకోవాలి, నాకు తప్పు జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నేను ఒప్పుకోను, టచ్ అయితే కదా, నేను టచ్ చేయను, అసలు నేను మామూలుగా ఆర్గ్యూ చేస్తాను, నాకు ఆర్గ్యుమెంట్స్ అంటే ఇష్టం ఉండయి, తప్పు లేకుండా తప్పు అంటేనే బాధ అనిపిస్తుంది నాకు, నేను ఒప్పుకోను, నాకు అసలు జరగలేదు, రాంగ్ అంటే మీరు అక్కడ కాలుతో సపోర్ట్ తీసుకున్నాడు అంటది. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటా, నేను 6 అడుగులు ఉన్నానా ఈయనలాగా బర్నీ అని చూపించి, 4 అడుగులు ఉన్నా నేను టచ్ అయితే అక్కడ నీకు అలా కనబడిందేమో చూడమ్మా, నేను అదే పొజిషన్లో ఉన్నాను కదా, చూడమ్మా అంటే ఆమె ఒప్పుకోలే, బాధపడ్డాడు. రాము లేమంటావా, తప్పు లేకుండా ఎలా ఒప్పుకుంటాడు రాము, ఇది గుర్తుపెట్టుకుంటాను రాము అని చెప్పి లేస్తాడు. ఆ తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్లో డిమాండ్ పవన్ ఫుల్ నిండిపోతూ ఉంటుంది. బర్నీ అన్న ఇమాన్యుల్, డిమాండ్ పవన్ ఇంకా హెల్ప్ కావాలంటే అడుగు, చెప్పు చేస్తాం, రమ్మంటే వస్తాం, ఓకే పిలువు. ఆయనకి వినబడుతుంది, చెవులలో పెట్టుకొని నీళ్ళల్లో ఉన్నాడు, వినబడుతుంది ఆయనకి, మజా కాకపోతే ఇబ్బందిగా ఉంటుంది చెప్పు, కెమెరాల కోసం చెప్తున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు వెళ్ళి. రైట్. ఆ తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, గట్టిగా ఇస్తాడు వార్నింగ్, మామూలుగా నీకు ఆట అర్థమైందా, అసలు ఏం ఆడుతారు పిస ఆట, నీ ఆట కూడా వారేయా, ఇదో దిక్కుమాలిన ఆట, మీరు ఏం చెప్తారు, మీ వాళ్ళకి సపోర్ట్ చేసుకురాయి అంటే అందరికీ నేను మంచిగా చూపించుకోవడానికి వాళ్ళ దాని 2 బకెట్లు వీళ్ళ దాని 2 బకెట్లు తీసుకుపోయి శ్రీజాదాన్ని పోయడం, గిదా ఆట మీది, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, అసలు లెక్కపత్రం ఉందా మీకు, ఎడికెళ్ళి వచ్చారా మీరంతా. సీరియస్ వార్నింగ్ ఇచ్చినాక బిగ్ బాస్ అడిగిండు, ఎవరి దాంట్లో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి చెప్పుర్రి, ఫ్లోరా చెప్పు అంటే, పవన్ దాంట్లో పవన్ అవుట్ తీసేయి అని చెప్పి, ఇంకా ఆట రూల్ మార్చేసారు, వాళ్ళంతటా వాళ్ళు లేవాలి కదా, ఆట రూల్ మార్చేసారు. వీళ్ళందరూ కూడా కుమ్మరిస్తే ఎవరికైతే కావాలన్నా స్పీడ్గా ఆడడమో, లేదంటే వీళ్ళంతా కలిపి ఒక కుమ్మక్క అయిపోయి ఒకరిని తీసేయడానికి అట్లా ఆడడము, ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళు లేస్తారు కదా, అవన్నీ చేయలే.
ఇక ఆట ఏదేదో ఆడుతురు, ఇక టైం పాస్కి ఆడుతున్నట్టు ఆడుతురు అని చెప్పి బిగ్ బాస్ మామ గరం అయిపోయి, ఇట్లా కాదు, ఎవరికైతే నీళ్ళు ఎక్కువ ఉంటాయో టైంకి, నేను చెప్పిన టైంకి నీళ్ళు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళని అవుట్ చేద్దామని చెప్పి ఫస్ట్ పవన్ అవుట్ చేసిండు. అవుట్ చేయగానే పవన్ ఇట్లా తీస్తారు కదా, బయటకు తీయగానే భరణి అని వచ్చి నిల్చొని ట్రై చేశాను డిమాన్, అయినా కాడికి ట్రై చేశాను డిమాన్ ఎవరే గమ్మత్ చెప్తాడు అన్న. అంటే ఆయన దృష్టిలో కూడా నేను మంచోడిని అని చెప్పుకోవడానికి ప్రయత్నం ఉంటుంది అన్నట్టు అన్నది. రైట్, ఇట్లా కాదు అని బిగ్ బాస్ మా అడుగుతాడు, ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పురు చక్కగా అంటే, భరణి నుండి నేను తనుజకి చేస్తున్నా, దివ్యానికి నేను రీతుకి చేస్తున్నా, ఇమాన్యుల్ నుండి నేను సంజనాకి చేస్తున్నా, కళ్యాణ్ నుండి నేను శ్రీజకి చేస్తున్నా అని చెప్తాడు. కళ్యాణ్ 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 రైట్. ఆ తర్వాత రీతు, శ్రీజ, ఓకే ఓకే. ఆ తర్వాత ఇక మనకి ఇక్కడ రాము కూడా శ్రీజకి చేస్తాడు, కానీ చెప్పడు కానీ ఆ తర్వాత వచ్చి రాము కూడా శ్రీజకి చేస్తుంటాడు, ఎందుకంటే సుమన్ శెట్టి అవుట్ అయ్యింది కదా. సో ఇక్కడ ఫ్లోరా బిగ్ బాస్ ఒకరిని తీసేయి, నెక్స్ట్ రౌండ్ ఇక పోస్తూ ఉంటారు, ఆట ఆడుతూ ఉంటారు, అయ్యి అటు ఇటు ఇటు దాటి చేస్తూ ఉంటారు. మధ్యలో బ్రేక్ తీసుకున్నారు, 2 hours అయిపోయింది, మా అమ్మ నడుములు పోతేనే మాతో అయితే లేదు బిగ్ బాస్ అని పడుకున్నారు, లేచారు. ఆ తర్వాత వాళ్ళ నెత్తులు పట్టుకున్నారు చేసేపు, కొద్దిసేపు మీరు కూడా రెస్ట్ తీసుకోండి అని చెప్పి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ రౌండ్ బిగ్ బాస్ ఒకరిని తీసేయాలంటే ఎవరిని తీసేస్తావు ఈ టైంకి అంటే, రీతు దానిలో ఎక్కువ ఉన్నాయి నీళ్ళు తీసేయనా తీసే. రైట్, ఇక్కడ చూడు బిగ్ బాస్ ఏమంటాడు, ఒకరిని తీసేయాలంటే ఎవరిని తీసేస్తావు అంటే రీతుని తీసేస్తాను అని అంటుంది. అయిపోయిందా? ఫ్లోరా నిర్ణయం ప్రకారంగా రీతుని తీసేయడం జరుగుతుంది. ఆమె నిర్ణయం ఉంది, నువ్వు కదా ఆపమన్నది, నువ్వు ఆపమని నువ్వు తీసేయమని మళ్ళీ కడిగితే ఆమె మీద నువ్వు తాడు. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ తప్ప ఆయన మీద ఉంచుకోడు. సరే ఆఖరి రౌండ్ ఇదే, ఇక చూడుర్రి ఆడుర్రి అంటే ఇక పోతూనే ఉన్నారు, అయ్యా వాళ్ళ దాని వీళ్ళ దానిలో హైలైట్ ఏంటంటే చెప్పనా, తనుజ దానిలో ఎవరు పోస్తలే. ఇది థర్డ్ రౌండ్, ఇది లాస్ట్ రౌండ్ కదా, ఈ లాస్ట్ రౌండ్ గురించి నేను చెప్పాలనుకున్నా. ఇక్కడ గమ్మత్ ఉంటుంది చూడు, రాము శ్రీజ దానిలోకి వెళ్ళేసి సంజన దానిలో పోసిండు, చాలా తక్కువగా ఆడుతుండు, స్లోగా ఆడుతుండు. దివ్య నిఖిత చాలా ఫాస్ట్గా ఆడుతుంది, శ్రీజ దానిలో పోస్తుంది, ఎవరి దానిలో నుంచి తీసి తనుజ దానిలో నుంచి తీసి శ్రీజ దానిలో పోస్తుంది. ఇమాన్యుల్ ఏం చేస్తుండు, సంజన దానిలో నుంచి తీసి శ్రీజ దానిలో పోస్తుండు. భరణి ఏం చేస్తుండు, తనుజ దానిలో నుంచి తీసి సంజన దానిలో పోస్తుండు, లేదు శ్రీజ దానిలో పోస్తుండు. కళ్యాణ్ ఏం చేస్తుండు, శ్రీజ దానిలో తీసి పక్క దానిలో సంజన దానిలో పోస్తుండు. దివ్య నిఖిత ఏం చేస్తుంది, అందరు కలిసి తనుజ దానిలోకి వెళ్ళి తీసి పోసేటోళ్ళు ఉన్నారు, లేదంటే సంజన దానిలో తీసి శ్రీజ దానిలో పోసేటోళ్ళు ఉన్నారు, కానీ తనుజ దానిలో ఎవరైనా పోసేటోళ్ళు ఉన్నారా అంటే లేరు. ఎందుకంటే కళ్యాణ్ కూడా ఇక్కడ చూడురి శ్రీజకి సపోర్ట్ ఎవ్వరు చేయరు అనడానికి కారణం ఏంటంటే, ప్రూఫ్ ఏంటంటే కళ్యాణ్ కూడా ఇక్కడ ఏంది, సంజన దానిలో ఎక్కువ ఉన్నాయి, శ్రీజ దానిలో ఎక్కువ ఉన్నాయి. గెలవాలంటే ఏంది, తనుజ దానిలో తక్కువ ఉన్నాయి కాబట్టి తనుజ దానిలో పోస్తే శ్రీజ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ ఏం చేయాలి, రాము ఏం చేయాలి, అవి తీసుకొచ్చి సంజన దానిలో కాదు పోయాల్సింది. ఇమాన్యుల్ ఏం చేయాలి, అవి తీసుకొచ్చి శ్రీజ దానిలో కాదు పోయాల్సింది, తనుజ దానిలో పోయాలి. నిజంగా వాళ్ళ మమ్మీని గెలిపిద్దాం అనుకుంటే, ఇమాన్యుల్ ట్రూగా వాళ్ళ మమ్మీని గెలిపిద్దాం అనుకుంటే సంజన దానిలో తీసి తనుజ దానిలో పోతే తనుజ దానిలో ఎక్కువ అయితే అప్పుడు సంజన గెలవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అది చేసిండా, ఎందుకు గుడ్డెద్దు చెల్లబడ్డట్టు కాదు, ఇది ఉత్తగానే హెల్ప్ చేస్తున్నాం అన్న పేరు తప్ప హెల్ప్ చేసినట్టు కాదు, న్యాయంగా చేసినట్టు కాదు. సంజన దానిలో తీసి శ్రీజ దానిలో ఎందుకు పోస్తే, పక్కనే ఉన్న తనుజ దానిలో పోస్తే కదా అమ్మ గెలుస్తుంది. మీ అమ్మ గెలవద్దా, నామకే వస్తా హెల్ప్, ఊరికేనైనా ఎందుకు ఇది హెల్ప్ చెప్పుకోవడానికే. అందరూ దొంగలే. కళ్యాణ్ శ్రీజని గెలిపిద్దాం అనుకుంటే ఆ నీళ్ళు ఎండలో పోయాలి, తనుజ దానిలో పోయాలి. తనుజ దానిలో తక్కువ ఉన్నాయి కదా, ఎవరి దానిలో తక్కువ ఉంటే అదే ఆఖరి రౌండ్ అని చెప్పారు కదా, ఎవరి దానిలో తక్కువ ఉంటే వాళ్ళే కదా గెలిచేది. టూ మచ్ ఇక్కడ ఎవ్వరు కూడా ప్రాపర్గా హెల్ప్ చేయాలి. ఒక భరణి అనే న్యాయంగా చేసిన హెల్ప్ అనిపించింది. సరే తనుజ గెలిచింది ఈ ఆఖరి రౌండ్లో, తనుజ దానిలో తక్కువ ఉన్నాయి. యూ మేడ్ ఇట్ అని చెప్పి భరణి అన్న ఎత్తుకున్నాడు, భుజం మీద ఎత్తుకున్నాడు. ఇక నదిలో కొట్టుకుపోయిన వాళ్ళని పట్టుకుని అతను పట్టుకుపోయి బుత్త మీద వచ్చి నత్తగా నీళ్ళు ఆ టైంలో తీసుకొచ్చి ఆడ పెట్టిండు. ఆ తర్వాత సంజన, ఒకరే నాకు బిగ్ బాస్ గెలిచేది, ఇంకోరు గెలవరా బిగ్ బాస్, ఒకరేనా గెలిచేది, క్లారిటీ ఇవ్వండి బిగ్ బాస్ అంటుంది. ఒకరే కానీ అని చెప్పి మనీళ్ళు అంటాడు. వేరే ఫ్యాక్టర్స్ ఏం లేవు, ఆలోచించండి బిగ్ బాస్ అంటే ఐ మీన్ ఇద్దరిని తీసి అందులోకి వెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేయడం అట్లాంటి దాన్ని పెట్టచ్చు కానీ. రైట్, సుమన్ శెట్టి అన్న ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇమాన్యుల్ వచ్చి పులిని చూశాను ఈరోజు, నేను పులిని చూశాను, ఆకలిగా ఉన్న పులిని చూశానంటే అంత గట్టిగా అరిచిండు కదా, ఐ మీన్ ఫైటింగ్ స్పిరిట్ చూపించిండు కదా సుమన్ అన్న దగ్గర. నేను స్టాండ్ తీసుకుంటే నా కోసం నేను అని చెప్పి నిల్చున్నాడు కాబట్టి అక్కడ మెచ్చుకున్నాడు అన్నట్టు. ఆ తర్వాత సంజన ఇమాన్యుల్ తోటి అంటుంది, నా బిడ్డ చూడు నా కోసం ఎంత పరిగెత్తాడు, ఎన్ని లీటర్లు నీళ్ళు తీశాడు, నా బిడ్డ అంటుంది. నీ బిడ్డ నేను గెలిపిద్దాం అనుకోలేదు అక్కో. సరే ఇక డేంజర్ టు సేఫ్ తనుజ అని చెప్పేసి బిగ్ బాస్ ఆ తర్వాత తనుజ భరణి అన్న వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం,
నిన్న తనుజ బర్నీ అన్నతోటి అంటుంది. నిన్న ఎవరో ఇమాన్యుల్ తోటి, ఇమాన్యుల్ వినేతాటుగా, "నిన్న ఎవరో నన్ను లోపలికొస్తే, ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నీ రేకుల డబ్బా రూమ్‌లోకి పో" అని చెప్పి అన్నాడు అని చెప్పి గౌరాలు పోతాంది. గౌరాల బిడ్డ. ఆ తర్వాత రీతు ఇమాన్యుల్‌తో మాట్లాడుతుంది. 2 డేస్ టాప్‌లో ఉండి మొత్తం డౌన్ అయిపోయి లాస్ట్‌లోకి వచ్చేసరికి భలే బాధ అనిపించింది. ఒక్క గ్లాసు ఫైనల్‌గా ఒక్క గ్లాసు పెడితే మేమే టాప్‌లో ఉండేటోళ్ళం. మొత్తం మారిపోయింది అని అంటుంది. ఆ ఒక్క గ్లాసే రేపు ఎలిమినేషన్‌కి దారి తీస్తదేమో అనుకుంటున్నా. రీతుకి ఫ్లోరా కంటే ఓట్స్ తక్కువ వచ్చినాయంట. అది హైలైట్. ఏం చేస్తారు మరి? రీతు ఏమో గేమ్ ఉంది. ఫ్లోరా దగ్గర గేమ్ అంటే ఉంది కానీ, అంటే ఏదైనా పంచాయతీ కావాలి కదా! దిక్కుమాలిన పంచాయతీలు కావాలి కదా! మంచి ప్యూర్ సోల్ లాగా ఉంటది. ఎవరు? ఫ్లోరా. అట్లుంటే వర్కౌట్ కాదు కదా! సొల్లు కావాలి. ప్యూర్ సోల్ కాదు. ప్యూర్ సొల్లు కావాలి. ఆ సొల్లు ఎక్కడి నుంచెల్లి వస్తది? మనకి లాస్ట్ సీజన్‌లో మనం ప్యూర్ సోల్ అనుకున్నటువంటి గట్లాంటి ప్యూర్ సోల్ మనకి ఇక్కడ రీతు దగ్గర దొరుకుతది కాబట్టి, అటువంటి ప్యూర్ సోల్ కావాలి గానీ, ప్యూర్ సోల్ అవసరం లేదు. కాబట్టి ఫ్లోరాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అందుకే ఆమెను పాపం నామినేషన్‌లోకి తీసుకొచ్చిందే అందుకు. 2 వారాలు నామినేషన్‌లో ఉంచిర్రు. ఇప్పుడు ఖచ్చితంగా ఈవెన్ సేఫ్ జోన్‌లోకి పోయినా ఆమెని డేంజర్ జోన్‌లో ఉంటావు. నువ్వు నామినేట్ అయినావు కాబట్టి అని చెప్పేటోళ్ళు. సో, ఓవరాల్‌గా అయితే ఫ్లోరాని ఎలిమినేట్ చేస్తారు అనుకుంటున్నా. మరి న్యాయంగా ఓట్ల ప్రకారంగా పోతే గనుక రీతు ఎలిమినేట్ అయినా అవ్వచ్చు. మీరేమనుకుంటుర్రు? రీతు ఉంటే బాగుంటదా గేమ్‌లో? ఫ్లోరా ఉంటే బాగుంటదా? బిగ్ బాస్ లవర్స్‌కి అయితే రీతు ఉంటేనే బాగుంటది. రైట్. ఇమాన్యుల్ అంటాడు, "తనుజకి బొయ్యాలనిపించింది. కానీ మళ్ళీ ఎందుకులే అని ఆగిపోయినా. మాట ఇచ్చినా కదా అని చెప్పి ఆగిపోయినా" అంటాడు. చెప్పినా కదా నేను. తనుజకి పోస్తే వాళ్ళ అమ్మ గెలుస్తది. వాళ్ళ అమ్మ గెలవాలని ఆడలేదు ఆయన. ఊరికనే ఆడిండు అంతే. నేను మా అమ్మకి సపోర్ట్ చేస్తున్నా. ఈ నీళ్ళు తీసి ఆడిపోతా, ఆ నీళ్ళు తీసి ఇటుపోతే ఏముంది? ఇచ్చినమ్మా పుచ్చుకుంటేనమ్మా. ఇమాన్యుల్ నా దగ్గర ఉంది. తనుజ సరే. ఆ తర్వాత రీతు అంటదనమాట, "కళ్యాణ్ గాడు నా దాంట్లో నీళ్ళు పోస్తున్నాడు. దివ్య నేను వద్దన్న వాడి పక్కన పెడితే కష్టం అని చెప్తే, లేదు నేనున్నాగా చూసుకుంటాగా అన్నది." వాడు ఒకటి అంటే ఇమాన్యుల్ అంటాడు, "వాడు దివ్యనికితో ఒకటి పోసే లోపు వాడు 2 పోస్తాడు. ఇంకేటికెళ్ళి అవుతుంది." నాకైతే అనిపించలేదు అబ్బా. దివ్యనికితో కూడా అంతే ఫాస్ట్‌గా పోసింది. తనుజ బర్నీ అన్నతోటి చెప్తుంది, "రీతు కనీసం కంగ్రాట్స్ చేయలేదు. హగ్ కూడా ఇయ్యలేదు. చూడు నాన్న ఎలా ఉన్నారు వీళ్ళంతా" అంటే, స్టార్ట్ చేసినావా నువ్వు అనుకున్నాడు బర్నీ అన్న మొఖం చూస్తా అంటే. రైట్. తర్వాత మనకి ఇమాన్యుల్, రాము అండ్ రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ సారీ రాము గురించి రీతు దగ్గర ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టు. నేను ఘోరంగా హర్ట్ అయిందంటే రాముగాడి విషయంలోనే అని రీతు అంటది. అసలు వాడు పోస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అనవసరంగా వాడు ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు. అంటే శ్రీజాకి సపోర్ట్ చేస్తుండు కదా! ఎందుకో అందరూ శ్రీజాకి సపోర్ట్ చేయడానికి హేట్రేట్‌గా వచ్చేసిరబ్బా కంప్లీట్‌గా హౌస్ అంతా. ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ కనుక్కోండి చూద్దామని టాస్క్ స్టార్ట్ అయింది. ఇందులో కూడా వింత వింతలు ఉంటాయి చూడుర్రి. ఈ వింత వింతలలో మనకు కనబడని ఒక వింత లైవ్‌లో చెక్ చేయాలి ఇప్పుడు నేను లైవ్ ఫుటేజ్‌లో. అదేందో వెరైటీగా భరణి అన్న ఏదో సైగ చేసిండట. ఒక ఫౌల్ ఆడిండట. దాని గురించి తనుజాకి వీడియో చూపించిరంట. కళ్యాణ్‌కి వీడియో చూపించిరట. ఏదేదో జరిగిందట మరి శనివారం ఎపిసోడ్‌లో. మరి అది ఏం జరిగిందనేది చూడాలి రేపు మనం. అండ్ లైవ్ అయితే చెక్ చేస్తా. దొరికితే గనుక నేను రేపు మార్నింగ్ ఒక వీడియో చేసి పెడతా. మిడ్‌నైట్ ముచ్చట్లు ఏమి ఉండవు ఇంక మాక్సిమం. ఎందుకంటే చూస్తా ఏమైనా ఉంటే గనుక పెడతా. ఎందుకంటే 12:00 అంటే మనకి కరెక్ట్‌గా ఎపిసోడ్ ఎండింగ్‌లో కూడా ఆ ముచ్చట్లన్నీ మనకి టెలికాస్ట్ అయిపోయినాయి ఎపిసోడ్‌లోనే. ఓకే. ఆ తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడు బిగ్ బాస్ మామ తలుచుకుంటే ఎవరిని క్యాప్టెన్ చేయాలో వాళ్ళని క్యాప్టెన్ చేస్తాడు అనడానికి చూడు కళ్యాణ్‌కి ఇట్లా మేనిఫెస్ట్ చేసిన ఎపిసోడ్ తెలుసా ఇది? కళ్యాణ్ కోసమే లెక్కేసుకుంటూ వచ్చిండు కరెక్ట్‌గా. పావులు కదిలిచ్చింది బిగ్ బాస్ మామ. బిగ్ బాస్ రాసిన కథ అని పెడదాం అనుకున్న టైటిల్ నేను యాక్చువల్లీ. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఈ టాస్క్ ఎండింగ్‌లో మిగిలిపోయింది తనుజ అండ్ కళ్యాణ్ కదా! డేంజర్ జోన్‌లో ఉన్న శ్రీజ, రీతు, డిమాండ్ పవన్ అండ్ సంజన, సుమన్ శెట్టి అన్న వీళ్ళందరూ కలిసి క్యాప్టెన్ని ఎన్నుకోవాలని చెప్పారు. అదే ఇఫ్ ఇన్ కేస్ డేంజర్ జోన్‌లో ఉన్నోళ్ళు కాదు, సేఫ్ జోన్‌లో ఉన్నోళ్ళంతా కలిసి క్యాప్టెన్ని ఎన్నుకోవాలంటే ఏం జరిగేది చూడండి. ఇప్పుడు తనుజ ఉంది, కళ్యాణ్ ఉన్నాడు. మిగిలిపోయింది ఇద్దరు. సేఫ్ జోన్‌లో ఉన్నోళ్ళు సెలెక్ట్ చేయాలి అంటే అక్కడ సేఫ్ జోన్‌లో ఉన్నది ఇమాన్యుల్, భరణి అన్న, దివ్య నిఖిత, ఇంకెవరు రాము అండ్ ఇంకెవరబ్బా అంతే వీళ్ళే కదా! వీళ్ళంతా సెలెక్ట్ చేయాలి అంటే ఇమాన్యుల్ ఖచ్చితంగా తనుజాని సెలెక్ట్ చేస్తాడు. భరణి అన్న తనుజాని సెలెక్ట్ చేస్తాడు. దివ్య నిఖిత తనుజాని సెలెక్ట్ చేసేది. అఫ్‌కోర్స్ హర్ట్ అయింది కానీ అయినా కానీ తనుజాని సెలెక్ట్ చేసేది. కళ్యాణ్ రావద్దు కదా! కళ్యాణ్ హైలైట్ కావద్దు అనేది ఒక పాయింట్ ఉంటుంది ఈమెకి. అండ్ రాము మా అక్కే కావాలని చెప్పి ఖచ్చితంగా తనుజాని సెలెక్ట్ చేస్తాడు. ఇట్లా ఓవరాల్‌గా చూస్తే కూడా బిగ్ బాస్ మామ చేతిలో ఉంది ఆటంతా. ఆయన ఎవరిని క్యాప్టెన్ చేయాలనుకుంటే వాళ్ళని క్యాప్టెన్ చేస్తాడు. దట్స్ ఇట్. దేర్ ఇస్ ఎ మ్యాటర్. అందుకే ఈయన డేంజర్ జోన్‌లో ఉన్నాను అన్నాడు. డేంజర్ జోన్‌లో ఉన్నోళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారబ్బా? 100%గా కళ్యాణే సెలెక్ట్ చేస్తారు. ఎవరున్నారు డేంజర్ జోన్‌లో? శ్రీజ. ఖచ్చితంగా కళ్యాణే అంటది. రాము డిమాండ్ పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ ఒకసారి మనం తీసేసినాం కదరా వాడిని క్యాప్టెన్సీ నుంచి.
సో వాడు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా, వాడి క్యాప్టెన్సీ కూడా చూద్దాం అని చెప్పి వాళ్ళు కూడా సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ సుమన్ శెట్టి అన్న సంజన గారు అంటవా కొంచెం లిబరల్గా ఉంటారు. ఇప్పుడు మేజర్ ఓటింగ్ వీళ్ళది అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా క్యాప్టెన్ అయిపోతాడు. అట్లా బిగ్ బాస్ మా స్కెచ్ చేస్తాడు అంతే. మనం అనుకుంటాం దేవుడు చేసిన లీలలో మనం బతుకుతూ ఉంటాం అంతే తప్ప మనం ఏదో ప్లాన్ చేసినాం అనుకుంటాం, కానీ దేవుడు ఇంకో రకంగా ప్లాన్ చేస్తాడు. ఆయనదే సక్సెస్ అవుతుంది, మనది కాదు. ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. కళ్యాణ్ని క్యాప్టెన్ చేద్దాం, కళ్యాణ్ వర్స్ట్ ప్లేయర్ అన్నారు, కళ్యాణ్ తొక్కుతున్నారు కాబట్టి కళ్యాణ్ బౌన్స్ బ్యాక్ ఇప్పిద్దాం, కళ్యాణ్ సూపర్ అనిపిద్దాం, సపోర్ట్లు కొట్టిద్దాం. తెలుగు సినిమా ఫైనల్ క్లైమాక్స్ ఎండింగ్ ఎట్లుంటుంది గట్టి అదే చేద్దాం అనుకుంటారు. సరే ఈ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత మనకి రాము రాథోడు సేఫ్ జోన్లో ఉన్నవాళ్ళు, రాము రాథోడు అండ్ ఎవరు రాము రాథోడా కరెక్టే, రాము, కళ్యాణ్, తనుజ, భరణి అన్న, దివ్య నిఖిత వాళ్ళందరూ ఇట్లా కూర్చొని ఉన్నారు. ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూర్చొని ఉంటే ఇక లైట్స్ ఉన్నాయి. ఆ లైట్స్ ఒకరిని పిలిచి ట్యాప్ చేయగానే అందరు కళ్ళ గంతలు కట్టుకుని ఉన్నాయి. అదే ఎపిసోడ్స్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా, చూసిన వాళ్ళకి ఓకే రైట్, ఏం లేదు. కళ్ళ గంతలు కట్టుకొని ఉంటారు కదా, ట్యాప్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ లైట్ బంద్ చేయాలి. ఎవరిదైనా అక్కడ ఉన్న వాళ్ళందరూ హెడ్స్ మీద లైట్స్ ఉంటాయి, ఎవరిదైనా బంద్ చేయాలి, పోయి మళ్ళీ కళ్ళ గంతలు కట్టుకుని కూర్చోవాలి. ఇదేం లేదు, చిన్నప్పుడు ఆడుకున్న ముక్కు గిల్లుడు ముక్కు గిచ్చుడు అనే ఆట. అబ్బా కళ్ళ గంతలు కట్టుంటే ఒకడొచ్చి ముక్కు గిచ్చిపోతాడు, వాళ్ళందరూ పోయి అట్నే కూర్చుంటారు, కామ్గా ఉంటారు. వీళ్ళు కళ్ళ గంతలు తీసేసి ఎవరు గిచ్చిరో కనిపెట్టాలి. కనిపెడితే కనుక వాడు అవుట్ అవుతాడు, వాడిని తీసుకొచ్చి కూర్చుని పెడతారు, మిగతా వాళ్ళు వచ్చి వీనికి ఇచ్చేస్తారు అన్నట్టు. సేమ్ అదే ప్యాటర్న్లో అందరు కళ్ళ గంతలు కట్టుకొని ఉంటారు. ఒకళ్ళొస్తారు, ఎవరిదన్నా ఒకరిది లైట్ ఆఫ్ చేస్తారు, పోయి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మళ్ళీ వాళ్ళ కళ్ళ గంతలు కట్టుకుని కూర్చుంటారు. అందరూ ఒకసారి కళ్ళ గంతలు తీయండి అని అందరూ తీస్తారు. తీసేసిన తర్వాత ఎవరి దగ్గర లైట్ ఆఫ్ ఉంది, నా దగ్గర ఉందా, ఓకే నా లైట్ ఆఫ్ చేసింది ఎంకి పెంకి పాంకి చిట్లబొట్లకాయ చిమ్మరేనికాయ బోడబొట్లకాయ బొమ్మరేనికాయ. ఇది తెలుసా, పాతది వెనకడిది, 80s 70s 50s 60s ఆ టైంలో ఆడుకునేదంట. అగ్గిపెట్టె గుగ్గిపెట్టి ఉందా, అది దానికి పాత వర్షన్ అన్నట్టు. చిట్ల బొట్లకాయ చిమ్మరేనికాయ బోడబొట్లకాయ బొమ్మరేనికాయ మొత్తం తిన్నా మలకా సుక్క ఏక్ సుక్క ఎన్న ముద్ద మల్లె సేరు గిల్లే గిరే పండువారే పట్టుమనే. అగ్గిపెట్టె గుగ్గిపెట్టలాగా మా అమ్మోళ్ళు చిన్నప్పుడు ఆడుకునేదట చెప్పారు. రైట్, తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద అరే ఏమన్నా గుర్తు చేసిన పెట్టుర్రి. రైట్, ఆ తర్వాత ఈ సెలెక్ట్ చూసి ఎవరు రాంగ్ అంటే ఎవరు మన లైట్ ఆఫ్ చేస్తారో గుర్తుపడి చెప్పాలి. ఫస్ట్ దివ్య నిఖిత అని రాము వస్తాడు, దివ్య నిఖిత లైట్ ఆఫ్ చేస్తాడు, పోయి కూర్చుంటారు. ఇక్కడ ఆడియన్స్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అబ్బా నేను అదే అనుకున్నా, వీళ్ళ కాళ్ళ సప్పుడుతో గుర్తుపట్టచ్చు కదా, ఎటు నుంచి వస్తారు ఏమైంది ఒకసారి అనలైజ్ చేసుకోవచ్చు కదా, ఆ సప్పుడు ఎంత వచ్చింది, వెయిట్ ఎంత ఉంది అనేది అర్థమైపోద్ది కదా, భారీ అడుగులా చిన్న అడుగులా లిట్టి పప్పం అడుగులా అన్నీ తెలుస్తాయి కదా అని అనుకున్నాం. కానీ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆడియన్స్ మామూలు కదా, శ్రీజ, డిమాన్ పవన్, రీతు వీళ్ళంతా టపటపటపటపటపటపట అని సప్పులు చేశారు, కాళ్ళ సప్పులు. దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. రైట్, కానీ దివ్య నిఖిత గ్రేట్, ఎందుకంటే రాము వచ్చిన లైట్ ఆఫ్ చేసి పోయిండు కూర్చున్నాడు. దివ్య నిఖిత తీసిన వెంబడే ఓకే. బర్నీ అన్న అయితే నన్ను తీయడు, తనుజ నన్ను తీయదు, ఇమాన్యుయల్ కూడా కొంత కన్సర్న్ ఉంటుంది. కళ్యాణ్ రాము వీళ్ళిద్దరు. అయినా ఇమాన్యుయల్ మీరు ఫస్ట్ పంపించడానికి ఇష్టపడరు, ఎందుకంటే లాజికల్గా ఆలోచిస్తారు కాబట్టి ఇమాన్యుయల్ ఫస్ట్ వస్తే ఇబ్బంది అవుతుంది, వెళ్ళిపోతాడేమో అన్న భయంతో మీరు ముట్టరు. హైలైట్ ఏంటంటే దివ్య నిఖితకు వచ్చిన ఆలోచన సంజన గారికి రాలే, ఎత్తి కొట్టుకున్నాడు. అబ్బా ఎందుకు పిలిచినాడు, లాస్ట్కి పిలిస్తే ఏంటంటే లాస్ట్ ఆప్షన్ కింద ఉంటాడు కదా, అసలు పిలవకపోతే ఇద్దరు మిగులుతారు కదా, ఇద్దరుగా మిగిలేంత వరకు ఆడొచ్చు అని చెప్పిండ్రు కదా. సంజన గారిని పెట్టినప్పుడు ఇమాన్యుయల్ని కాపాడుకోవచ్చు తెలుసా, లాస్ట్ వరకు కాపాడుకోవచ్చు. అసలు లాస్ట్ రౌండ్కి ఇద్దరిలో ఒక్కరిగా ఉంచవచ్చు సంజన తలుచుకుంటే. పెద్ద పప్పులో కాలేసింది అనిపించింది పాపం ఇమాన్యుల్. అమ్మా నువ్వు తెలివి. అయితే ఇక్కడ లాస్ట్ వరకు వచ్చింది. ఫస్ట్ రాము వచ్చింది, లైట్ ఆఫ్ చేసి పోయి కూర్చున్నాడు. దివ్యానికి ఇట్లా చూసింది, ఇక రాముయే, ఎందుకంటే మీరు ఇమాన్యుయల్ పంపరు, వీళ్ళు నన్ను అవుట్ చేయరు, కళ్యాణ రాము ఇందులో రాము అనిపిస్తుంది అంటది. రాము ఇట్లుంటాడు అవుట్. సరే రాము అవుట్, వావ్ అనుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఎవరిని బర్నీ అన్నని పిలుస్తాడు, టప్ అని ట్యాప్ చేస్తే బర్నీ అన్న పోతే లైట్ ఆఫ్ చేస్తాడు కళ్యాణ్ ఆఫ్ చేయగానే నా మామ తప్ప నన్ను ఎవ్వడూ తప్పించాలనుకోడే అనుకున్నాడు. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా. మేబీ ఆయన ఒక్కడే నన్ను తీసేయడానికి, అంటే ఆయనకు ఒక్కడికే నేను ఇక్కడ లీస్ట్ ప్రిఫరెన్స్, అందుకని చెప్పి నేను అనుకుంటున్నా బర్నీ గారు అంటే జస్ట్ బర్నీ అవుట్. ఇదే ఇక్కడ ఏదో జరిగిందట మాత్రం ఏందో చూడాలి. నెక్స్ట్ రౌండ్లో తనుజ అండ్ దివ్య నిఖిత. తనుజ వచ్చేసి దివ్య నిఖిత లైట్ ఆఫ్ చేస్తే దివ్య నిఖిత ఎక్స్పెక్ట్ చేయక డౌట్ వచ్చిందట కానీ ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఇక్కడ ఇమాన్యుయల్ అయితే నన్ను తీసేయడు అనుకుంటున్నా, ఇమాన్యుయల్ మీరు రిస్క్లో పెట్టరు అని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇమాన్యుయల్ రిస్క్లో పెట్టేది కాకుండే కదా, యాక్చువల్లీ సంజన గేమ్ ఆడింటే భలే ఉండు, అంటే తెలివిగా ఆలోచిస్తే. ఒక నిమిషం, కళ్యాణ్ నాకన్నా బెటర్, కళ్యాణ్ ఒక నిమిషం, నాకన్నా బెటర్ ర్యాప్ మిగతా వాళ్ళతో ఉంది కాబట్టి
కళ్యాణ్ నన్ను తీసేసే ఛాన్స్ ఉంది. సో, కళ్యాణ్ అని చెప్తది. చెప్పిన తర్వాత రాంగ్ ఆన్సర్ కానీ రైట్ ఆన్సర్ చెప్పను నేను. ఎళ్లి కూర్చోపో అంటది. అక్కడ బర్ని లోపలికి అక్కడ బొంగనే పోయి బెంచ్ మీద కూర్చోమని చెప్తారు కదా! రైట్. ఆ తర్వాత సంజన రైట్ ఆన్సర్ అయితే చెప్పను. మీరు ఎళ్లి కూర్చోండి. తర్వాత నెక్స్ట్ రౌండ్‌లో ఇమాన్యుయల్‌ని టచ్ చేస్తది. టచ్ చేయంగానే ఇట్లా టచ్ చేస్తది కదా! ఇట్లా కళ్ళకి ఇట్లా అద్దాలు తీసి అని కూడా పోతాడు. ఇప్పుడు ఏదో రిస్క్‌లో పెట్టినట్టు కదా! అసలు నన్ను టచ్ చేయకపోతే కళ్యాణ్‌ని టచ్ చేసిందనుకో, కళ్యాణ్ వస్తాడు, ఎవరిదో లైట్ ఆన్ చేస్తాడు, ఆఫ్ చేస్తాడు, ఆడ పోయి కూర్చుంటాడు, రైట్ అయితే ఉంటాడు, రాంగ్ అయితే వెళ్ళిపోతాడు. గంతే కదా! లాస్ట్ వరకైతే ఉండేటోని కదా ఇమాన్యుల్ అనుకున్నాడు. కానీ సంజనతోటి చెప్పనట్టున్నాడు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేది. ఆమెకు అర్థం కాలే గేమ్ సరిగ్గా. లాజికల్‌గా ఆలోచించింది. ఏమనుకుందట అంటే, ఇమాన్యుల్‌ని నేను లేపుతా అని వీళ్ళు గెస్ చేయరు కాబట్టి రాంగ్ చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుందట. ఎందుకు అసలు రిస్క్‌లో పెట్టడానికి తీసుకోవద్దు కదా! అసలు ఛాన్సే తీసుకోక్కర్లేదు రిస్క్‌లో పెట్టడానికి. ఇమాన్యుల్‌కి చేతుల ఈ క్యాప్టెన్సీ కూడా పోయింది. ఇమాన్యుల్‌కి ప్రతి వీక్ క్యాప్టెన్సీ పోతా ఉంటది. లాస్ట్ దాకా వచ్చి ఇప్పుడు ఇవాళ. ఇదేందో ప్రతిసారి ఒకసారి క్యాప్టెన్ అయినా గానీ ఒకటే రోజుకి పోయింది. అట్లా ప్రతి వీకు ప్రతిసారి ఫస్ట్ క్యాప్టెన్సీ దగ్గర నుంచి ఫస్ట్ క్యాప్టెన్సీలో ఆ ఫైట్‌లో మిస్టేక్ జరిగింది, వెళ్ళిపోయిందా? సెకండ్ క్యాప్టెన్సీలో జరిగింది. థర్డ్ క్యాప్టెన్సీలో జరిగింది. ఇది మనీష్ మిస్టేక్ చేస్తాడు అక్కడ ఫస్ట్ క్యాప్టెన్సీలో. అంటే రకరకాలుగా ఏదో ఒక రకంగా ఏదో ఒకటి అవుతుంది. కంప్లీట్‌గా ఇతను క్యాప్టెన్సీ అయితే పోతా ఉంటది. ఇప్పుడు చూడు సంజన చేతిలో ఉంది బంగారం. లిటరల్లీ తనుజ అండ్ ఇమాన్యుల్ మిగిలితే ఆ డిస్కషన్ ఎట్లుండేది? అసలు వీళ్ళిద్దరికీ వాళ్ళంతా ఏం చేస్తారు? ఎవరికి సపోర్ట్ చేయాలో అంత కింద మీద పడతారు. ఆ డేంజర్ జోన్‌లో ఉన్నోళ్ళైతే అందరూ కూడా ఖచ్చితంగా ఇమాన్యుల్‌కే క్యాప్టెన్సీ ఇచ్చేటోళ్ళు. సంజన ఉంది అక్కడ, సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. శ్రీజాకి కూడా ఇమాన్యుల్ ఓకే. రీతూకి, డిమాండ్ పవన్‌కి అందరికీ ఇమాన్యుల్ ఓకే. ఇమాన్యుల్ క్యాప్టెన్ అయ్యేది. రైట్. అవుట్. ఇమాన్యుల్ గుర్తుపట్టేసారు. ఇమాన్యుల్ పోయి తనుజాకి లైట్ ఆఫ్ చేయంగానే ఇమాన్యుల్ అని చెప్పేసింది. కళ్యాణ్ తీయడం అని చెప్పింది. వాళ్ళిద్దరు ఫిక్స్ అయ్యారు. వాడిది వీడిది ఆమె తీయొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇదంతే. అనవసరంగా మా మమ్మీ సపోర్ట్ సిస్టమ్. డేంజర్ జోన్లోని వాళ్ళు సెలెక్ట్ చేయాలనగానే వీళ్ళంతా పోయారు, సెలెక్ట్ చేసారు. అదే శ్రీజ అక్కడ మేనిఫెస్ట్ చేసింది. అబ్బా గట్టిగానే కోరుకున్నది ముందు నుంచి. అండ్ ఇక్కడ కూడా చెప్పింది. ఏమని చెప్పింది? కళ్యాణ్‌కి స్టార్టింగ్ నుంచి స్కోప్ రాలేదు 3 వారాలు. ఆ తర్వాత స్కోప్ వచ్చినప్పటి నుంచి ఖతర్నాక్ ఆడుతాడు. నెక్స్ట్ లెవెల్‌లో నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకుంటుండు. ఈసారి కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో, మీరందరూ అతనికి లీస్ట్ సపోర్ట్ ఉంటది. తనుజాకి సపోర్ట్ ఉంటది కానీ వీడికి సపోర్ట్ ఉండదు. మీరంతా కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చెప్పింది. ఆ తర్వాత రీతు అండ్ డిమాండ్ పవన్ కూడా సపోర్ట్ చేసారు. సంజన అండ్ సుమన్ శెట్టి అన్న మాత్రం తనుజ పేరు చెప్పారు. ఎందుకంటే బెటర్‌గా చేస్తదేమో అని అన్నారు. ఆ తర్వాత అయితే మొత్తానికైతే మెజారిటీ 3 ఓట్లతోటి 3 ఓట్ల మెజారిటీయే. నిజం చెప్పాలంటే కళ్యాణ్‌ని అక్కడ డైరెక్ట్‌గా పెట్టి అందరూ కలిసి సెలెక్ట్ చేయాలంటే అసలు మెజారిటీయే రాదు. 3 ఓట్ల మెజారిటీయే ఉంది. గదే ఉండేది. అసలు ఆ బ్యాచ్ అంతా తనుజ గెలిచేది. మొత్తం సీన్ రివర్స్ అయ్యేది. ఆ తర్వాత నేను నీది ఓకే. నెక్స్ట్ యాక్చువల్లీ కళ్యాణ్‌ని లేపితే సంజన ఇట్లా అనుకుండొచ్చు. కళ్యాణ్‌ని లేపినామనుకో కళ్యాణ్ వస్తాడు. ఇమాన్యుల్‌ది లైట్ ఆఫ్ చేస్తాడు. ఇక్కడ కళ్యాణ, తనుజాన అన్న కన్‌ఫ్యూజన్ ఇమాన్యుల్‌కి ఉంటది. అప్పుడు మిస్టేక్ అయితది కావచ్చు అని కూడా ఊహించుండొచ్చేమో. అంత ఊహించిందంటారా? ఏమో. సపోర్ట్ సిస్టమ్ డేంజర్ జోన్‌లో రైట్. ఆ తర్వాత ఒక్క నిమిషం. ఇక్కడ అయిపోయింది. బకరా అయింది నేను అని చెప్పి దివ్యనికిత అంటది. అంటే లేదు బకరా అయింది నేను. మా మమ్మీ చేతిలో అయినా నేను. అంటే నేను ఈమె చేతిలో అయినా. అసలు ఎంత అడ్వాంటేజ్‌గా అతను ఎంత అడ్వాంటేజ్ తీసుకున్నా, అతను వాడుకున్నా ట్రాప్ చేసిన అంటే మీరు ట్రాప్ అనలేదే కానీ వాడికే సపోర్ట్ చేసింది మళ్ళీ. గేమ్‌లో వాడుకున్నాడని తెలిసినా కానీ, గేమ్‌లో వాడుకొని సేఫ్ అయిండు అని తెలిసినా కానీ మళ్ళీ వాడికే సపోర్ట్ చేసిందంటే చూడు ఇంకేముంది ఈమె అని అంటూ ఉంటది. ఆ తర్వాత దివ్యనికిత దగ్గరికి తనుజ వచ్చి సారీ చెప్తది. సారీ చెప్తే ఐ డోంట్ ట్రస్ట్ యూ అంటది. ఎంత బతిలాడినా గానీ అంటే నాకు 2 ఛాన్సులు ఇవ్వు. బర్నీ అన్నకి ఛాన్సులు ఇచ్చినావుగా 2 నాకో ఛాన్స్ ఇవ్వు. నాన్నకి ఇచ్చావుగా ఛాన్సులు అంటే నో. ఆయన నన్ను మోసం ఎప్పుడు చేయలేదంటది. అర్థం చేసుకో సారి అంటే నేను అర్థం చేసుకోను అంటది. ఎంత బతిలాడినా గానీ రివర్స్‌లో మాట్లాడుతది. సరే చలో అని చెప్పి లేచి వెళ్ళిపోతా అక్కడి నుంచి తనుజ. నెక్స్ట్ టైమ్ నీకు సపోర్ట్ చేస్తానంటే నీ సపోర్ట్ వద్దు. నాకు ఎవ్వరు సపోర్ట్ వద్దు. నేను ఇండివిజువల్‌గా ఆడుకుంటా అని వెళ్ళిపోతది. అసలు ఆ స్కెచ్‌లు వేయడం ఎందుకు? ఈరోజు బాధపడడం ఎందుకు అనిపిస్తది. దివ్యనికిత చాలా స్కెచ్‌లు వేస్తది. వాళ్ళని ఎట్లా వాడుకోవాలి? వీళ్ళని ఎట్లా వాడుకోవాలి? అవన్నీ బెడిసి కొట్టిన రోజు బాధ అనిపిస్తది. బాధపడతలేదులే గానీ గేమ్‌లో మన పావులు కదలలేదు అని అనుకుంటది దివ్యనికిత. ఇమాన్యుల్ ఫన్నీ అక్కడ సంజన గారితోటి ఫన్నీ కన్వర్జేషన్ చేస్తా ఉంటాడు. ఏందమ్మా ఏం చేసావమ్మా నువ్వు అంటే అరే కళ్యాణ్‌కి గెస్ చేయడేమో అనుకున్నానురా నేను. అది నువ్వు కళ్యాణ్ చేస్తావేమో కళ్యాణ్ గెస్ చేయడేమో అనుకున్నా. ఇన్ని నీళ్ళు పోసినా కాదే నీకోసం నువ్వేందే లీటర్ నీళ్ళు పోస్తే నువ్వు ఇట్లా చేసినవేందే అంటుంటాడు. ఆ తర్వాత శ్రీజ ఇంకా ఓకే. ఇది అయిపోయింది. ఇంకా నైట్ ఓకే.
ఆ తర్వాత నైట్ ఇక క్యాప్టెన్కి కంగ్రాచులేషన్స్ అని చెప్పి బ్యాండ్ పెట్టే టైం వస్తుంది కదా, బ్యాండ్ పెట్టడానికి వచ్చినప్పుడు అప్పుడు దివ్య చేతుల మీదుగా బ్యాండ్ పెట్టించుకుంటాను కానీ తనుజ బాధపడుతుంది. తనుజ నో అని చెప్పి అక్కడ సంజన చెప్తుంటుంది, కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అన్నట్టు తనుజకి. ఇప్పుడు ఏమో ఇంత చేస్తే నా చేతుల మీద బ్యాండ్ పెట్టించుకుంటాడు అనుకుంటే వీడు చూడు ఆ అమ్మాయి చేతుల మీదకి వెళ్ళి పెట్టించుకున్నాడు అని బాధపడుతుంది. తర్వాత మళ్ళీ ఆ బోర్డు వస్తుంది కదా, పలక రాఫ్ టైల్ అడిసివ్, అది వచ్చిన తర్వాత మనోడు పిలుస్తాడు. పిలిపించిన తర్వాత తన చేతిలో పెట్టిస్తా అంటే ఇది ఎందుకు నాతో పెట్టిస్తున్నావు అన్నట్టు చూస్తుంది. చూస్తే ఈ బ్యాండ్ నన్ను వర్స్ట్ అన్నది, ఆమె వర్స్ట్ ప్లేయర్ అని చెప్పింది, అందుకే ఆమెతోనే పెట్టించుకున్నా అన్నాడు. గిసొంటి ఉంటాయి కళ్యాణ్ దగ్గర, గివి బిగ్ బాస్కి మంచిగా అనిపిస్తాయి. గిసొంటోడు కావాలి మాకు, తక్కువ జీవిస్తారు కదా అని చెప్పి వాళ్ళ మీద ప్రూవ్ చేసుకునేటోడు, ఇట్లాంటి కావాలి, ఇవి జనాలు కిక్కిస్తాయి అనే సెన్స్లో ఉంటుంది అన్నట్టు. ఈ టైల్ తీసుకు బతికి పెడతాం పని చెప్పి బతికి పెడతారు. ఆ తర్వాత తనుజ అక్కడ లోపల ఉన్నప్పుడు, దీనికంటే ముందే లోపల ఉన్నప్పుడు హౌస్లో నా కోసం ఎవరు స్టాండ్ తీసుకోరు, నా కోసం స్టాండ్ తీసుకునేది ఒక్క మా నాన్న తప్ప ఇంకెవరు తీసుకోరు, ఈయన కూడా తీసుకోడు. ఈ కాడికి అయిపోయింది. ఒక్కరైనా సపోర్ట్ చేశారా? సపోర్ట్ అంటారు. ఇక్కడ నీళ్ళ దానిలో కూడా నాకు ఎవరు సపోర్ట్ చేశారు? ఒక నాన్న సపోర్ట్ చేశారు, ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. ఇది తప్పు. ఎందుకంటే ఈమెకు అందరూ సపోర్ట్ చేశారు, ఈమె దానిలో ఎవరు పోయలేదు. మిగతా వాళ్ళు అందరూ దానిలో పోసారు కానీ తనుజ దానిలో పోయలే. మొమ్మాటానికి కూడా పోయలే. కళ్యాణ్ పోయలే, ఇమాన్యుల్ పోయలేదు, ఎవరు పోయలే. అందుకని చెప్పి ఆమెకు తక్కువ ఉన్నాయి నీళ్ళు, లేదంటే ఎందుకు తక్కువ ఉంటాయి కదా. మా నాన్న ఒకడే ఉన్నాడు, దివ్యానికిత నా దానిలో పోయలేదు అంతే తప్ప అసలు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అంతే అని చెప్పి అంటుంది. కానీ అందరూ సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా. ఇమాన్యుల్ దివ్యానికిత తనుజ నమ్మింది భరణి వల్ల. దివ్యానికిత అంటుంది ఇమాన్యుల్ దగ్గర, నేను తనుజని నమ్మలేదు, నమ్మింది ఎందుకు తెలుసా, భరణి గారి వల్ల, లేదంటే అసలు నమ్మనామని అంటుంది. రైట్. ఆ తర్వాత తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి అదే చెప్పేసిన కదా, వర్స్ట్ ప్లేయర్ ఇచ్చిందని చెప్పి బ్యాండ్ పెట్టించుకున్నా అని చెప్తాడు. ఆ తర్వాత భరణి అండ్ దివ్యానికిత మాట్లాడుకుంటారు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను నేను, అసలు ఆమె అట్లా చేస్తా అనుకోలేదు, కళ్యాణ్ నాది పోయిందిగా అని చెప్పి ఏంటది సరే ఇది ఏదో అయిపోయింది. మొత్తానికి అయితే వీళ్ళు దివ్యానికిత భరణి దగ్గర అసలు ఈమెకి ఇట్లా చేస్తుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లా నమ్మించి మోసం చేస్తా అనుకోలేదు, నమ్మించి మోసం చేసింది అని బాధపడుతుంటుంది. నాట్ కరెక్ట్. మీరు ఏమంటారంటే నాట్ కరెక్ట్, ఇది అసలు కరెక్ట్ కాదు, అసలు తను ఆడిన విధానమే కరెక్ట్ కాదంటే మీరు చెప్పొచ్చు కదా అని చెప్పి సుమన్ శెట్టి అని అంటాడు. మీరు చెప్పండి, ఏం అడుగుతాం, ఏం చెప్తాం? ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి, ఇంకా ఏం చెప్పడానికి లేదు, అయిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రిని చూడొచ్చు మనం. ఆమె ఏమడుగుతాం, ఇప్పుడు ఏడుస్తుంది, నేను దివ్యానికి తను చీట్ చేశాను అని చెప్పి ఏడుస్తుంది. ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది అని అంటాను. ఇక్కడికి అయిపోయింది. ఆ తర్వాత భరణి అన్న అండ్ మన ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. అదొకటితో క్లోజ్ అయిపోయింది మనకి ఎపిసోడ్. ఏంటన్నా తనుజ ఏం ఆడుతుంది నాకు అర్థం కావట్లేదు, అసలు తనుజ ఏం గేమ్ ఆడుతుంది అసలు? లాస్ట్ 1 వీక్ నుండి అబ్జర్వ్ చేస్తున్నా, అర్థమే కావట్లేదన్నా. ఆడసలు అనగానే ఇక భరణి అన్నాడు, ఆడసలు డేంజర్ జోన్లో ఉండాలి, వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, డేంజర్ జోన్లో ఉండాల్సిన వాడు అన్నాడు. కొంచెం తీసేసినట్టు మాట్లాడినట్టు అనిపించలే. యాక్చువల్లీ నిన్న శ్రీజాని కూడా ఇట్లా తీసేసినట్టు మాట్లాడి భరణి అని, ఇప్పుడు మనల్ని కూడా తీసేసినట్టు మాట్లాడిండు. వాడు అసలు డేంజర్ జోన్లో ఉండాల్సిన వాడు, వాడిని తీసుకొచ్చింది ఇక్కడికి, తీసుకొచ్చి ఇప్పుడు వాడు గేమ్ ఆడి వాడు క్యాప్టెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చిందాక ఆ తర్వాత క్యాప్టెన్సీ దానిలో కూడా హెల్ప్ చేసి మళ్ళీ క్యాప్టెన్ చేసింది అని అంటాడు. అది ఎంతైనా తెలుగు సినిమా క్లైమాక్స్ ఇది. ఖచ్చితంగా హీరోనే నమ్ముతుంది, ఫాదరే విలన్. ఇది మ్యాటర్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, కొంచెం లెంత్ అయ్యుండొచ్చు, సారీ ఫర్ ద లెంత్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకేనా? ఉంటా, టేక్ టాటా, బై బై, నమస్తే, గుడ్ నైట్, శుభఖైరు. ఒకవేళ మిడ్ నైట్ ముచ్చట్లు ఏమన్నా ఉంటే చెప్తా, లేదంటే లేదు. సమాప్తం. శుభఖైర్.